There's a place called Shankarpalli. I opened my own store called Venkatarama Jewelers. 6 months I've done a tremendous business. శంకర్పల్లిలో పెడదామని మీరు ఎందుకు అనుకున్నారు? ల్యాండ్ బ్యాంక్ ఫుల్ రియల్ ఎస్టేట్ మినిమం 100 గ్రామ్ బ్రాస్లెట్ చైన్స్ ఉన్నాయి. ఇట్లా జూబ్లీస్ లో మా డాడీ తిరుగుతుంటే ఈ ఫౌండ్ అ గుడ్ ప్రాపర్టీ. ఆ ఏరియాలో సెలబ్రిటీస్ ఎక్కువ. ఫైనల్లీ ఐ ఓపెన్ మై స్టోర్. ఆన్ ఓపెనింగ్ డే వీ హ్యాడ్ 3,800 వాక్-ఇన్స్ టు ద స్టోర్. జూబ్లీస్ 36 నుంచి కేబిఆర్ పార్క్ వరకు కార్ పార్కింగ్ ఉంది. కస్టమర్ ఏడ కూర్చుంటే వాళ్ళకి ఏదంటే అది అక్కడికి రావాలి. ఆ రూమ్స్ కాన్సెప్ట్ వచ్చింది. అది ఏ జ్యువెలరీ స్టోర్ లో లేకుండా మనం ఆన్ చేసిన. ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు గోల్డ్ షాప్ లో యావరేజ్ గా జనాలు వెళ్తే? లైక్ డిపెండ్స్ ఆన్ ద టైం. నేను ఫిక్స్ అయినా అంటే వై నాట్ బి సర్వ్ ఎ కస్టమర్ బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్ అండ్ డిన్నర్ అనేది. ఇఫ్ దేర్ 50 కస్టమర్స్ ఎట్ లంచ్ టైం, ఆల్ ద 50 ఆర్ సర్వ్డ్ విత్ లంచ్. హైదరాబాద్ లోని ఉండే వాళ్ళందరూ మేజర్లీ గోల్డ్ కొనాలి అంటే ఫస్ట్ పంజాగుట్ట లేని దగ్గరికి వెళ్తారు. పంజాగుట్ట ఇప్పుడు ఎక్సెస్ మీరైతే క్రౌడ్ చెప్తున్నారు. జూబ్లీహిల్స్ ఈజ్ నౌ నెక్స్ట్ పంజాగుట్ట. ఒకప్పుడేమో జూబ్లీస్ లో ఎందుకు తిరుగుతుంటే ఇంత మంచి ఇల్లు, ఇంత పెద్ద ఇల్లు అన్న ఫీల్ ఉంటుండే. ఇప్పుడు జూబ్లీస్ లో తిరుగుతుంటే ఇక్కడ మందిర్ ఉంది, ఇక్కడ విఆర్కే సిల్క్స్. ఇప్పుడు మనం ఒక గోల్డ్ షాప్ కి వెళ్తే డిస్కౌంట్ నెగోషియేట్ చేయడం ఎలా? జ్యువెలరీకి వచ్చే వరకు మేము ట్రాన్స్పరెంట్ గా ఉన్నాం కాబట్టి ఇంకెక్కువ డిస్కౌంట్ అని అడుగుతున్నాం. దీనిలో స్టోన్స్ ఎన్ని ఉన్నాయి, దీనిలో ఉట్టి గోల్డ్ ఎంత ఉంది, నెట్ గోల్డ్ ఎంత ఉంది, గ్రాస్ గోల్డ్ ఎంత ఉంది అని 100% అడుగుతారు. BMW షోరూమ్కి వెళ్ళినా కూడా మీరు కార్ స్పెసిఫికేషన్ గురించి అడుగుతారు, కానీ ఇంజన్ కాస్టింగ్ ఎంత, మిర్రర్ కాస్ట్ ఎంత ఎవరైనా అడుగుతారా? అడగరు. ఇన్ఫాక్ట్ ఎనీ కార్స్ షోరూమ్ నుంచి బయటికి నువ్వు తీసినావు అంటే 10% వాల్యూ అక్కడనే డౌన్ అయింది. అదే మీరు ఒక జ్యువెలరీ కొని మీరు షోరూమ్ బయటికి తీసుకెళ్ళండి, మీరు లాకర్లో పెట్టుకోండి, దాని వాల్యూ అయితే పెరిగినట్టే కదా. గోల్డ్ ఈజ్ అప్రిషియేటింగ్ అసెట్. మీ ఇన్కమ్ 1 lakh అనుకోండి పర్ మంత్, దాంట్లో అట్లీస్ట్ ఇన్వెస్ట్ 10-20% ఆఫ్ ద పోర్షన్. ఫ్యూచర్లో కూడా మీకు ఏమైనా పెద్ద ప్రాబ్లమ్ అయినా కూడా గోల్డ్ విల్ గివ్ యూ గుడ్ రిటర్న్స్. హాయ్ గైస్, వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆన్ ఎంట్ మనీ బై తమాడా మీడియా. నేను మీ హోస్ట్ అనూష. ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ అండ్ డైవర్స్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. వీ హ్యావ్ పలబట్ల సుమంత్ విత్ అస్ టుడే, హూ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ విశిష్ట జ్యువెలర్స్. Did I get that right? Yeah, it should be gold and diamonds, but yeah. Gold and diamonds. విశిష్ట బ్రాండ్ అన్నది వెంకటరమణ జ్యువెలర్స్ అన్నది చాలా సంవత్సరాలుగా చాలా సిటీస్లోని ఒక ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్. సుమంత్ కమ్స్ ఫ్రమ్ దట్ ఫ్యామిలీ అండ్ స్టార్టెడ్ హిజ్ ఓన్ బ్రాండ్ ఇన్ 2022 విశిష్ట అని చెప్పి. బ్రాండ్ బిల్డింగ్ గురించి డెఫినెట్గా ఫోకస్ చేస్తాం. బట్ ఇన్ జనరల్గా మనం గోల్డ్ పర్చేస్ చేసేటప్పుడు మనకు చాలా విషయాలు తెలియదని సుమంత్ ఆఫ్ కెమెరా ఇప్పుడే చెప్తుండే. సో ఆ విషయాల గురించి మనం ఈరోజు టచ్ చేయబోతున్నాము. మనం గోల్డ్ పర్చేస్ చేసేటప్పుడు డెసిషన్ మేకింగ్ ఏ పాయింట్స్ని దృష్టిలో పెట్టుకొని తీసుకోవచ్చు అన్నదే ఈరోజు మన ఎపిసోడ్ యొక్క మెయిన్ పర్పస్ అండ్ ఆబ్జెక్టివ్. సో స్టే ట్యూన్డ్. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కామెంట్స్లోని పెట్టండి. విల్ డెఫినెట్లీ గెట్ బ్యాక్ టు ఆన్సరింగ్ అండ్ గివింగ్ యువర్ రెస్పాన్స్ ఆన్ దోస్ క్వశ్చన్స్ అబౌట్ గోల్డ్ అండ్ జ్యువెలరీ, సిల్వర్, ఆల్ ఆఫ్ దీస్ టాపిక్స్ గురించి ఇన్ జనరల్. సుమంత్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఓవర్. థ్యాంక్ యూ. సో లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ వెంకటరమణ. ఎప్పుడు స్టార్ట్ అయ్యింది జ్యువెలర్స్? వాట్ ఈస్ ద స్టోరీ? సో బేసిక్గా వివర్ క్లోత్ మర్చెంట్స్ అండి బిఫోర్. రైట్ ఫ్రమ్ ఎనీథింగ్. మా తాత, మా ముత్తాతల నుంచి కూడా వివర్ క్లాత్ బిజినెస్. ఎలా ఉంటుండే అంటే ఇట్స్ లైక్ మా షోరూమ్ అప్పట్లోనే చాలా పెద్ద షోరూమ్ ఉండే బట్టల్ది. ఇంకా సహజంగా ఆల్ ద విలేజ్ ఆర్ నియర్ బై పీపుల్ హూ ఎవర్ అక్కడ ఉండే వాళ్ళందరూ మన షోరూమ్కి వచ్చేవాళ్ళు. వచ్చేసిన తర్వాత ఇంకా బట్టలు ఫుల్ క్లిక్ అయిపోయినా మా ఏరియాలో. ఎట్లా అంటే ముంగల ఒక ఇడ్లీ బండి, ఒక సోడా ఉన్నా కూడా వాడి బిజినెస్ అక్కడ నుంచి అయిపోతుండే. కస్టమర్స్ వచ్చి మనమే ఇడ్లీ తెప్పియడము, లేదంటే మనమే సోడా తెప్పియడము, అదంతా వాళ్ళకి అక్కడ బిజినెస్ అవుతుండే. అంటే వాళ్ళు కూడా సీజన్ వైజ్ ఉంటుండే. కోకోనట్ అంటే సమ్మర్లో రాగానే నారియల్ పానీ అనుకుంటే వాడు వస్తుండే. సో తనకు మొత్తం ఆ రోజు ఓన్లీ మా స్టోర్ నుంచే బిజినెస్ అయిపోతుండే. ఇంకా అలా దెన్ వన్ ఆఫ్ అవర్ నోన్ ఆర్ లాయల్ కస్టమర్ అనుకోవచ్చు తనుండి, సేటు మీరు బంగారం కూడా స్టార్ట్ చేయండి, బట్టల్లో ఇంత క్లిక్ అయినరు కదా, బట్టలు కొనేటోళ్ళు పక్క బంగారం కొంటారు అంటే బెల్లికే వస్తారు కదా 100%. అందరికి దెర్ ఈస్ అ రిక్వైర్మెంట్ ఆఫ్ గోల్డ్ ఆల్సో అని మా తాతకి చెప్పాడు అనమాట. మా తాత వాజ్ లైక్, నాకు అంత ఐడియా లేదు గోల్డ్ గురించి. అంటే కాదు సెటు, మీరు 100% చేస్తారు, మీకు నమ్మకం ఉంది అని చెప్పి లైక్ సమ్ 2-3 decades బ్యాక్ హీ పుట్ సమ్ మనీ విత్ మై గ్రాండ్ ఫాదర్ సేయింగ్ దట్ ఐఎమ్ ట్రస్టింగ్ యూ, మీరు బంగారం తీసుకోండి, నా కూతురు పెళ్ళికి మీరే బంగారం ఇవ్వాలి, మీ చేతులతోనే తీసుకోవాలి అని చెప్పి. ఇంకా తాత ఉండి ఓకే మన మనీ కూడా కాదు, ఇట్స్ సమ్వన్స్ మనీ, మనం దానికి జస్టిఫై చేయాలి అని చెప్పేసి తాత హిమ్సెల్ఫ్ వెళ్ళి మొత్తం అంతా గోల్డ్ మార్కెట్ ఏందో తెలుసుకొని మొత్తం అంతా తిరిగేసి అప్పుడు ఓకే గోల్డ్ అంటే ఇది అన్నట్టు హీ గాట్ అన్ రోగ్ ఐడియా ఆన్ గోల్డ్ ఎట్లుంటుంది ఏంటి అని వచ్చేసి వీ హ్యావ్ ఫుల్ఫిల్ ద ఆర్డర్ టు అ కస్టమర్.
ఇంకా తను వెళ్ళి ఊర్లో చెప్పడము, ఊర్లో ఇంకా ఇట్లా స్మాల్ విలేజెస్ లైక్ 50 huts 100 huts ఉన్న This was which విలేజెస్ year? లైక్ 3 decades బ్యాక్ నియర్లీ. సో అలా దెన్ ఇంకా మై గ్రాండ్ ఫాదర్ హ్యాస్ 3 sons. మా పెద్దనాన్న, ఇంకో పెద్దనాన్న అండ్ మై డాడ్ ఈస్ యంగర్ వన్. సో ఇంకా మా పెద్దనాన్న హ్యాస్ టేకెన్ ఓవర్ మై గ్రాండ్ ఫాదర్స్ బిజినెస్. అప్పుడు మా డాడీ ఏమో హీస్ టు రన్ హార్డ్వేర్ స్టోర్, ఏషియన్ పెయింట్స్ అని చెప్పేసి. మా ఇంకో పెద్దనాన్న ఏమో హీస్ టు రన్ సూపర్ మార్కెట్. అది ఎట్లయిపోయిందంటే పలబట్ల వాళ్ళ ఇంటికి వచ్చేస్తే బంగారం, బట్టలు, సూపర్ మార్కెట్, పెయింట్స్, ఒక పెళ్ళికి ఇంటికి ఏవి కావాలన్నా కూడా అంతా మా దగ్గరనే అయిపోతుంది అనమాట. ఇంకా ట్రస్ట్ ఫ్యాక్టర్ అనేది బిల్డ్ అయింది. ఓవర్ 2 decades వివర్ ఇన్ ద బిజినెస్. ఇంకా అలా దెన్ అందరు ఇంకా జ్యువెలరీ మార్కెట్స్లోనే వచ్చేసామన్నమాట. సో వీ హ్యావ్ సీన్ అ హ్యూజ్ స్కోప్ ఇన్ జ్యువెలరీ అప్పట్లో. 2006 to 2008లో ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ డౌన్ అయిందో మేము సైమల్టేనియస్గా వీ హ్యావ్ గుడ్ ల్యాండ్ బ్యాంక్స్ అప్పట్లోనే చూసినాం అనమాట. అరే ఇక్కడ ఇది పెరగట్లేదు కానీ గోల్డ్ పెరుగుతూ ఉంది కదా అని చెప్పేసి డాడీ ఇన్కమ్, మా పెద్దనాన్న ఇన్కమ్ అందరు కలిసి మేము జ్యువెలరీలో ఇన్వెస్ట్ చేసామన్నమాట. ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ అ ప్లేస్ కాల్డ్ షాద్ నగర్. ఓకే. సో షాద్ నగర్ నుంచి దెన్ సెకండ్ బ్రాంచ్ వీ వెంట్ టు పర్గి, దెన్ వీ కేమ్ టు జడ్చెల్ల. మెల్లమెల్ల వీ హ్యావ్ కవర్డ్, అంటే మా ఇంటి ముంగల లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, బ్యాక్ సైడ్ అన్ని 50 kilometer రేడియస్ మొత్తం వీ హ్యావ్ కవర్డ్. ఎందుకంటే కస్టమర్ ఏడికి వెళ్ళినా వెంకటరమణ అంటే అరే ఆ ట్రస్ట్ అనేది వీ హ్యావ్ బిల్డ్ ఇట్. మనకు వచ్చే ఊర్లో కస్టమర్స్ అన్నారు నియర్ బై ఏరియాస్ నుంచి అన్నట్టు. దట్ వాజ్ మై పేరెంట్స్ పార్ట్. ఇంకా కమింగ్ లైక్ మీ యాజ్ అ థర్డ్ జనరేషన్ స్టెప్పింగ్ ఇన్ టు బిజినెస్, నేను ఒకటే చెప్పాను అనమాట, నేను రెగ్యులర్ స్టోర్ లాగా నేను ఉండను. ఈ కస్టమర్తో మాట్లాడాలి చేయాలంటే దట్ ఈస్ ఫైన్. నేనే కూర్చొని సందయ్యాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి, బిల్ వేయాలి, నేనే పైసలు చూసుకోవాలి అనేది గాన్ థింగ్. లైక్ ఐ కాంట్ డూ అ సిట్టింగ్ కౌంటర్ బిజినెస్. అది ఉంటే అంటేనే నేను బిజినెస్లోకి వస్తాను. ఆర్ ఎల్స్ ఐ వాంట్ టు కంటిన్యూ వాట్ ఎవర్ మై జాబ్ ఈజ్ అని చెప్పేసినాం. ఇంకా కోవిడ్ వాజ్ అ థింగ్ విచ్ చేంజ్ మై లైఫ్ అనుకోవచ్చు. ఇంకా కోవిడ్లో ఇంక ఇంట్లో ఉండే కొద్దీ షేర్ మార్కెట్ సైమల్టేనియస్గా డౌన్ అవుతుండే, పెరుగుతుండే. లైక్ దే వాజ్ అప్ అండ్ డౌన్ ఇన్ షేర్ మార్కెట్, బట్ గోల్డ్ వాజ్ కంటిన్యూస్లీ షూటింగ్ అప్. లాక్డౌన్ ఉన్నప్పుడు 38,000 గోల్డ్ రేట్ ఉండే. ద ఫస్ట్ లైక్ March 22 ఎప్పుడైతే లాక్డౌన్ అనౌన్స్ చేశారో, లాక్డౌన్ ఓపెన్ అయ్యే వరకు గోల్డ్ రేట్ షూటెడ్ అప్ టిల్ 53,000. దెన్ వీ రియలైజ్డ్ అరే అసలు ఇంట్లో కూర్చొని పైసలు సంపాదించినట్టే కదా, మన అసెట్ అయితే పెరిగింది అన్నట్టు చూసి దెన్ మా డాడీ వాజ్ లైక్, నేను ఒక కంపెనీలో వర్క్ చేస్తుండే. ఐ టు వర్క్ ఫర్ ఈ-కామర్స్ కంపెనీ. అక్కడ ఎట్లా అంటే నేను నా CEO తప్ప ఎవరు పనిచేసేటోళ్ళు కాదు. మై డైరెక్ట్ రిపోర్టింగ్ వాజ్ CEO ఓన్లీ. రాత్రి పగలు నేను కష్టపడుతుండే, పాపం తను కూడా ఈక్వల్లీ కష్టపడుతుండే, బట్ హీ హాజ్ అ CEO ట్యాగ్, ఐ డజంట్ హోల్డ్ అ CEO ట్యాగ్ ఆ కంపెనీలో. ఇట్స్ అ గుడ్ యాప్, ఎవ్రీథింగ్ అంతా మంచి అయిపోయింది. నేను డాడీకి వెళ్ళి చెప్పిన, డాడీ నాకు ఇట్లా మంచి ఆఫర్ వచ్చింది అంటే. నేను అప్పుడు ఐ టు వర్క్ ఫర్ 18,000 per month. హీ టుక్ మీ యాజ్ అ ఇంటర్న్, బట్ మెల్లమెల్ల ఇంటర్న్ కాస్త ఫుల్ టైం రోల్కి అయిపోయింది. ఇంకా కంపెనీ నాది అన్నట్టే అయిపోయింది అది ఇద్దరిది. నేను డాడీకి వెళ్ళి చెప్పిన, ఇట్లా మంచి ఆఫర్ వచ్చింది, ఐ వాంట్ టు కంటిన్యూ అంటే డాడీ ఉండి బెట్టింగ్ నీ తెలివి పక్కలకి ఎందుకు పెట్టాం, మన కంపెనీలోనే ఇన్వెస్ట్ చెయ్యి. సో లెట్స్ సీ, నువ్వు మంచి గ్రో అయినావు అనుకో నీకు ఒక స్టోర్ పెడతాను అని అన్నాడు అనమాట. దెన్ మా డాడీ, మా పెద్దనాన్న ఆల్రెడీ వీ హ్యావ్ వెంకటరమణ కదా, నేను వెళ్ళి దాంట్లో కూర్చుంటుండే ఎవ్రీడే ఒక్కొక్క స్టోర్లో టు అండర్స్టాండ్ డిఫరెంట్ సార్ట్ ఆఫ్ కస్టమర్స్. ఈ ఏరియాలో కస్టమర్స్ ఎట్లున్నారు, ఆ ఏరియాలో కస్టమర్స్ ఎట్లున్నారు. టార్గెట్ గ్రూప్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ బిజినెస్. ఇంకా నేను కూర్చొని దెన్ ఐ కేమ్ టు పిక్చర్ సెయింగ్ దట్ నాకు ఒక స్టోరీ అండి, నేను అది ఫుల్ఫిల్గా నేను పని చేస్తే లెట్స్ థింక్ ఆఫ్ సమ్ ఇన్వెస్టింగ్ సంథింగ్ బిగ్ అన్నట్టు నా పైన. అంటే మా ఇంట్లో వన్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే అందరు IITians. ఐ స్టే ఇన్ ఎ జాయింట్ ఫ్యామిలీ. మా అక్కకి IIT మెయిన్స్లో ఆల్ ఇండియా 7th, నా ఓన్ సిస్టర్కి. వాళ్ళు అప్పుడు IITsలో ఉన్నప్పుడే వాళ్ళకి క్లారిటీ ఇచ్చేసారనమాట, మన ఇంట్లో వీ నీడ్ అ బిజినెస్ గై టు కంటిన్యూ టు క్యారీ ఫార్వర్డ్ ద లెగసీ అన్నట్టు. ఇంకా మా అన్న, మా అక్క వీళ్ళందరూ వచ్చేసి మేము ఆల్రెడీ IIT చేస్తున్నాము, నీకు అంత ప్రెషర్ వద్దు. చిన్నప్పటి నుంచి నాకు ఈ బిజినెస్ ఇదంతా కొంచెం ఎక్కువ ఉంటుండే. ఇంకా కజిన్స్ మాట్లాడితే అర్థమైపోతుంది కదా, ఓకే ఈజ్ అ బిజినెస్ గా అని చెప్పేసి. స్కూల్లో కూడా బిజినెస్ చేయడము అంటే, చిన్నప్పుడు క్యారమ్స్ ఆడినా కూడా నాకు రెగ్యులర్ రూపీస్ అండ్ కాయిన్స్ ఆడితే నాకు పడకపోతుండే. బిజినెస్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుండే, అంటే ఈ ఏరియా నాది, ఈ ఏరియా నాది అని చెప్పి. అప్పుడు క్యారమ్స్ ఆడుతుంటే అన్ని నేనే కొనేసేటోండి అనమాట. సో వాళ్ళకి ఒకటి అర్థమైంది, ఓకే సుమంత్ బ్లడ్లో బిజినెస్ అని ఇంజెక్ట్ చేసేస్తే
మంచిగా అన్ని గ్రోత్ చేస్తారని వాళ్ళకి అర్థమైపోయింది. ఫ్యామిలీ ఈజ్ వన్ హూ సపోర్ట్స్. ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా ఫ్యామిలీ విల్ బీ 100% షూర్. అట్లా నేను ముందే బీబీఏ కానీ ఎంబీఏ కానీ దేవర్ షూర్ నువ్వు అసలు ఐఐటి సైడే ఉండకు అని చెప్పేసి. ఎవరన్నా 11th 12th నారాయణ జాయిన్ అవుతారు. నేను 10th వరకు నారాయణలో ఉండి 11, 12 సిబిఎస్ఈ చేసిన. సో దట్ ఇంకా నా లైఫ్లో ఇంకా టెన్షన్ వద్దు, ఐఐటి అనేది నన్ను ఇంజెక్ట్ చేస్తలేదు నా పేరెంట్స్. సో నేను ప్రిపేర్డ్ అయి ఉన్నా, ఓకే నా లైఫ్ని మంచి చిల్ అవ్వాలి, చిల్ అవుతూనే ఐ గెట్ టు లర్న్ న్యూ థింగ్స్, మంచి ఎక్స్ప్లోర్ చేయొచ్చు అని చెప్పేసి. ఇంకా ఐ జాయిన్ ఇన్ సిబిఎస్ఈ స్కూల్, మంచిగా చిల్ లైఫ్, మంచి ఫ్రెండ్స్, అదంతా క్రేజీ సెట్ అయిపోయింది. సైమిల్టేనియస్గా ఇంకా ఎక్స్ప్లోర్ అయ్యే కొద్దీ నా బిజినెస్ నాలెడ్జ్ కూడా పాయింట్ ఆఫ్ లుకింగ్ ఇన్ టు బిజినెస్ మారిపోతుండే అనమాట. కరెక్ట్. అండ్ దెన్ ఐ యూస్ టు వర్క్ ఇన్ ఎ కంపెనీ కాల్డ్ విలియం పెన్. ఇట్స్ అ ప్రీమియం పెన్ అండ్ బ్యాండ్. ఒక పెన్ను 2 కోట్లు పెట్టి కూడా కొనే జనం ఉన్నారు. దేర్ ఇస్ అ పెన్ ఆఫ్ 2 crores. ఇట్స్ కాల్డ్ ఎ స్పేస్ పెన్. అది ఏ డైరెక్షన్లో రాసినా కూడా అది పనిచేస్తుంది అనమాట. యూజువల్గా మన ఇంక్ పెన్స్ ఇట్లా గోడకు పెట్టి రాస్తే కొంచెం యాంటీ గ్రావిటీ ఉండదు. సో దాంట్లో ఏంటంటే ఎనీ 360 యాంగిల్లో నువ్వు రాసినా కూడా పనిచేస్తుండే. నేను అనుకుంటుండే అరే పిచ్చోళ్ళ జనం 2 కోట్లు పెట్టి పెన్ ఎవరు కొంటాడు అని చెప్పి. బట్ దే లిటరలీ దే టు అట్లీస్ట్ సెల్ అ పెన్ ఆఫ్ 2 crores every 6 months. సో 6 months is a big gap, but at least they are selling a pen for 2 months, 2 crores pen అనేది నేను ఆ కంపెనీలో వర్క్ చేసి దెన్ ఐ అండర్స్టూడ్. నేను ఒక థీసిస్ రాసిన, కన్స్యూమర్ బయింగ్ బిహేవియర్ ఫర్ ఎ లగ్జరీ గూడ్స్ అని చెప్పేసి. అప్పుడు దెన్ నేను అన్ని లగ్జరీ స్టోర్స్ వెళ్ళి నేను పనిచేస్తుండే, వాళ్ళతో క్వశ్చన్ ఇయర్ నా ఓన్ క్వశ్చన్ ఇయర్ తయారు చేసుకొని నేను పాయింట్స్ అన్ని రాసుకుంటుండే అనమాట. నేను బీబీఏలో చేసిన థీసిస్ ఇట్ హెల్ప్ మీ ఇన్ ఫర్దర్ లైఫ్. నేను ఇప్పుడు విశిష్ట పెట్టే దాంట్లో నా థీసిస్ ఏదైతే చేశానో నాకు చాలా ఇంపార్టెంట్గా యూజ్ వచ్చింది అది. అప్పుడు వెంకటరమణ ఇంకా మా ఫ్యామిలీ కోవిడ్ తర్వాత ఇంకా ఫ్యామిలీ ఉండి నువ్వు కూడా ఒక జ్యువెలరీ స్టోర్ పెట్టి చూద్దాము అన్నారు. ఓకే అని చెప్పేసి దేర్ ఇస్ అ ప్లేస్ కాల్డ్ శంకర్పల్లిలో ఐ ఓపెన్ మై ఓన్ స్టోర్ కాల్డ్ వెంకటరమణ జ్యువెలర్స్. దట్ వాజ్ మీ, నా సొంత స్టోర్, ఐడియాలజీ అంతా నాదే అనమాట. పెట్టిన తర్వాత ఫర్ 6 months అసలు ఆడున్న జ్యువెలరీ స్టోర్లో ఏది పనికిరాదు మన ముంగల ఆ ఉన్న లొకాలిటీకి. 6 monthsలో ఐ డన్ అ ట్రెమెండస్ బిజినెస్. అంటే నేను ఒక 100 grams చైన్, 100 grams బ్రాస్లెట్స్ అమ్మిన ఆ టైంలో. ఏ జ్యువెలరీ స్టోర్కైనా అమ్మాయిలు ఇంపార్టెంట్, రైట్? నాకు శంకర్పల్లి స్టోర్లో నాకు అబ్బాయిలు ఇంపార్టెంట్ ఉండే. ఆడ ల్యాండ్ బ్యాంక్ ఫుల్, రియల్ ఎస్టేట్ మధ్యలో కోవిడ్ అప్పుడు ఫుల్ బూమింగ్ ఉండే. ఎవరు చూడు నాకు అంటే ఇంకా ఇట్లా పెద్ద పెద్దగా వేసుకోవాలి, పెద్ద పెద్దగా చూపెట్టాలి. అందరు ఫార్చునర్, ఇన్నోవా గాడీలలో తిరిగేటోళ్ళు. మినిమం 100 grams బ్రాస్లెట్ చైన్స్ ఉండాలి అన్నట్టు. ఇంకా నేను వాళ్ళకి ఫుల్ సాటిస్ఫై చేసిన. బేసిక్గా ఐఎమ్ నాట్ అ లోకల్ గై ఇన్ శంకర్పల్లి, ఐ వాజ్ అవుట్ సైడర్ టు దెమ్. లోకల్ ఉన్న జ్యువెలరీ వాళ్ళందరూ వచ్చినా నా పోజ్ చేసిండ్రు. బట్ స్టిల్ ఐ డెంట్, ఉంటుంది కదా ఇన్ లోపల అన్నట్టు. నేను ఇంకా ఊరి జనం అందరినీ నేను అట్రాక్ట్ చేసేసిన. ఐ ఆఫర్ దెమ్ గుడ్ రేట్స్, ఎవ్రీథింగ్, క్వాలిటీ అంతా చేసిన తర్వాత అప్పుడు మా పెద్దన్న నన్ను అబ్జర్వ్ చేసిండు. నువ్వు ఇక్కడ ఉండేటోడివి కాదు బెట్ట, యూ నీడ్ టు అచీవ్ హైట్స్. ఇంకా నువ్వు కౌంటర్ బిజినెస్ చేసుకుంటూ పోతే గ్రో అవ్వలేవు ఎప్పటికైనా. ఒక్క చిన్న పాజ్ అండి, శంకర్పల్లిలో పెడదామని మీరు ఎందుకు అనుకున్నారు? అక్కడ ల్యాండ్ బ్యాంక్ ఎక్కువ ఉండే కాబట్టి. సో దేర్ వాజ్ రియల్ ఎస్టేట్ బూమింగ్ ఎట్ దట్ టైం 2021లో. ఓకే, అంటే రెసిడెన్షియల్లా లేదంటే ఓపెన్ ల్యాండ్స్ ఆర్ గెటింగ్ సోల్డ్? సి ల్యాండ్ పెరుగుతుంది అంటే మ్యాక్సిమం శంకర్పల్లి ఉండే వాళ్ళంతా అక్కడ లోకల్ ఎయిట్సే కదా. అక్కడ ఏమవుతుంది, వాళ్ళ ల్యాండ్స్ వచ్చేసి హైదరాబాద్ వాళ్ళు లైక్ రియల్టర్స్ వచ్చి కొంటూ ఉంటారు కదా, లైక్ ప్లాట్స్ ఇవన్నీ. నాకు ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వాళ్ళ నా కస్టమర్స్ కాదు, ఎవరైతే ఊరోళ్ళు ఉంటారో అక్కడ రెసిడెంట్స్ ఆఫ్ శంకర్పల్లి వాళ్ళ నా కస్టమర్స్. వాళ్ళు అమ్మేటోళ్ళు కదా. వాళ్ళకి సే ఒక 50 acres ఆ ఏరియాలో ఉన్నాయి అనుకో, వాళ్ళు ఒక 10 acres 20 acres అమ్ముకొని దాంట్లో వాళ్ళు ఎంజాయ్ చేస్తుండే వాళ్ళు. ఓకే ఓకే. అండ్ దేర్ వాజ్ ఓడిఎఫ్ ఫ్యాక్టరీ ఆల్సో, మన డిఫెన్స్ ఫ్యాక్టరీస్ ఇవన్నీ అక్కడ నుంచి కూడా మంచి కస్టమర్స్ ఉండే. సో అక్కడ ల్యాండ్ బ్యాంక్ ఎక్కువ ఉందని మీకు ఎలా తెలిసింది? వాట్ కైండ్ ఆఫ్ రీసెర్చ్ వర్ యూ డూయింగ్? అంటే లొకేషన్ ఫైనలైజ్ చేద్దాం పెడదాం స్టోర్ అనుకుంటున్నప్పుడు యూ మైట్ హ్యావ్ డన్ బిట్ ఆఫ్ రీసెర్చ్ కదా. వాట్ వర్ యువర్ టాప్ 2-3 లొకేషన్స్ దట్ యూ షార్ట్ లిస్టెడ్ అండ్ దెన్ వెంట్ టు శంకర్పల్లి? సో నేను ఎప్పుడైతే జాబ్ చేస్తున్నానో ప్రీ కోవిడ్, ఐ యూస్ టు వర్క్ ఇన్ నానక్రామ్ కూడా. ఓకే. ఆ స్ట్రెచ్ ఇఫ్ యూ లుక్ లైక్ గండిపేట్ నానక్రామ్ కూడా, అక్కడ మూవీ టవర్స్ అని ఒక లేన్ వస్తుంది కోకాపేట్కి వెళ్ళేటప్పుడు, గండిపేట్ మోకిలా. అప్పట్లో అవుటర్ రింగ్ రోడ్ పర్మిషన్ అటు వచ్చేసింది, అక్కడ ఒక ఎగ్జిట్ రావాలి అని చెప్పేసి. ఆ ఏరియాకి మేము వెళ్ళి మెల్లమెల్ల చూస్తుండే అర్థమైంది 30 minutes అవే ఫ్రమ్ సిటీ అండ్ 50 kilometers అవే ఫ్రమ్ మై హోమ్. మా బేసిక్ రూల్ ఏంటంటే మేము ఏ స్టోర్ ఓపెన్ చేసినా ఇంటికి 50 kilometers దూరంలో ఉండాలి. ఎందుకంటే ఒక స్టోర్కి ఇంకో స్టోర్కి కాంపిటీషన్ ఉండొద్దు.
సో అట్లని చెప్పేసి మేము పరిగి, జడ్చల్ల, షాద్ నగర్ ఇవి ఎప్పుడైతే స్టార్ట్ చేసామో నెక్స్ట్ 40-50 కిలోమీటర్స్ రేడియస్లో శంకర్పల్లి ఉండే. అండ్ దట్ వాస్ బూమింగ్. అండ్ ఆ స్ట్రెచ్ మొత్తం గండిపేట్, కోకాపేట్ ఇవన్నీ కూడా మంచి డెవలప్ అవుతుండే. కోకాపేట్, గండిపేట్ తర్వాత నెక్స్ట్ మోకిలా, దెన్ శంకర్పల్లి. గాట్ ఇట్. అండ్ అక్కడ ఐఎస్బి, సిబిఐటి ఇవన్నీ కాలేజ్ రోడ్స్ చాలా ఎక్కువ. సిబిఐటి, ఎంజిఐటి, ఐబిఎస్ ఇవన్నీ ఉంటాయి. అక్కడ స్టూడెంట్ క్రౌడ్ కూడా చాలా ఎక్కువ. సో ఎవరన్నా వెళ్తుంటే నా స్టోర్ ఫస్ట్ కనిపించాలి. ఓకే, శంకర్పల్లిలో వెంకటరమణ జ్యువెలర్స్ ఉంది. అక్కడ నా లోకల్లో చదివే వాళ్ళందరూ కూడా నన్ను గుర్తుపడతారు. పలానా వాళ్ళది, పలానా పలబట్ల వాళ్ళది స్టోర్ అని చెప్పేసి. అలా అలా ఐ హావ్ డన్ అ గుడ్ బిజినెస్. ఇంకా మా పెద్దనాన్న ఉండేసి ఇంకా చిన్న స్టోర్ కాదు, లెట్స్ థింక్ సంథింగ్ బిగ్ అని అంటే, దెన్ ఇట్లా జూబ్లీహిల్స్లో మా డాడీ తిరుగుతుంటే ఈ ఫౌండ్ అ గుడ్ ప్రాపర్టీ. దేర్ ఇస్ అ కంపెనీ కాల్ గ్రీన్ కో. అందరికీ తెలిసిందే గ్రీన్ కో అని చెప్పి. వాళ్ళ బిల్డింగ్ అంటే వాళ్ళు ఒక దాంట్లో రెంట్కి ఉండే. నౌ దే హ్యావ్ మూవ్డ్ ఇన్ టు దేర్ ఓన్ ప్రాపర్టీ. మేమేం చేసాము, అది టూ లేట్ అని ఇట్లా పెడుతుంటేనే డాడీ చూసాడనమాట. డైరెక్ట్ వెళ్ళేసి ఆ లొకేషన్ వచ్చేసి అడ్వాన్స్ ఇచ్చేసిండు. తర్వాత ఏదైతే అది ఫస్ట్ అయితే అడ్వాన్స్ ఇచ్చేద్దామని చెప్పి అడ్వాన్స్ ఇచ్చేసిండు. ఫస్ట్ అడ్వాన్స్ ఇచ్చింది ఓన్లీ 7,000 స్క్వేర్ ఫీట్కి ఇచ్చిండు. ఇట్ వాస్ అ గ్రౌండ్ ఫ్లోర్, ప్రాపర్ పెద్దమ్మ తల్లి మెట్రో స్టేషన్, యూ టర్న్, ఎవ్రీథింగ్. ఇన్ టర్మ్స్ ఆఫ్ లొకేషన్ ఇట్స్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ లొకేషన్స్ ఇన్ హైదరాబాద్, ఇప్పుడున్న విశిష్ట ఫ్లాగ్షిప్ స్టోర్. సో ఇంకా మా రిలేటివ్స్కి ఒకరికి డైమండ్ జ్యువెలరీ కావాలి అంటే ఏం లేని ప్రిమైసెస్లో ఆ 7,000 స్క్వేర్ ఫీట్ వాజ్ బేర్ షెల్, దెర్ వాజ్ నథింగ్. ఒక ఐటీ కంపెనీ వెళ్ళిపోయిన తర్వాత ఎట్లుంటుంది మొత్తం అంత స్క్రాప్ ఉండేసి. రైట్. మా చుట్టాలకు ఒకటి డైమండ్ జ్యువెలరీ కావాలి అంటే మేము 18 lakhs వర్త్ జ్యువెలరీ అమ్మినాం అనమాట. అప్పుడు దెర్ వాజ్ నథింగ్ ఇన్ ద ప్రిమైసెస్, ఓన్లీ మేము మాకు తెలిసిన వెండర్స్తోనే వి బాట్ ద డైమండ్ జ్యువెలరీ అండ్ దెన్ వి సోల్డ్ ఇట్ టు అవర్ కస్టమర్. అరే అసలు ఏం పెట్టకుండా 18 lakhs బిజినెస్ చేసినాము. సో దెర్ ఈస్ స్కోప్ ఇన్ జూబ్లీహిల్స్ అని చెప్పేసి గ్రౌండ్+1 ముందు గ్రౌండ్ ఫ్లోర్ అగ్రిమెంట్ చేసుకొని మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్ కూడా ఖాళీ ఉండే. యాక్చువల్లీ G+5 మొత్తం బిల్డింగ్ ఖాళీ ఉండే. మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్ మేము తీసుకున్నాం ఎందుకంటే మాకు అక్కడ పొటెన్షియల్ కనిపించింది. మెల్లమెల్ల వీ స్టార్టెడ్ గెట్టింగ్ ఎంక్వైరీస్. ఇంకా మా సర్కిల్లో కూడా పెట్టాం, వీఆర్ ప్లానింగ్ ఫర్ అ స్టోర్ ఎట్ జూబ్లీహిల్స్, సో వీ నీడ్ యువర్ సపోర్ట్ అది అన్నట్టు ఇంకా పెడతాం కదా బేసిక్గా. పెట్టేవరకు మాకు ఎవ్రీ ఆల్టర్నేట్ డే నాకు ఇది జ్యువెలరీ కావాలి, నాకు ఈ డైమండ్ నెక్లెస్ కావాలి అని చెప్పి వీ గాట్ హ్యూజ్ కాల్స్ అనమాట. అదే సేమ్ బిల్డింగ్లో అగైన్ వీ హ్యావ్ టేకెన్ 5th floor కార్పొరేట్ ఆఫీస్ కోసం అని చెప్పేసి 5,500 స్క్వేర్ ఫీట్ ఆఫ్ ఫుల్ ఫ్లోర్ ఫర్ కార్పొరేట్ ఆఫీస్. ఇంకేం చేసాం, ఫస్ట్ 1 monthలో వీ హ్యావ్ రెనోవేటెడ్ ఎవ్రీథింగ్ అండ్ వీ మేడ్ ఇట్ యాజ్ అ ప్రాపర్ బొటిక్ కార్పొరేట్ ఆఫీస్. కస్టమర్స్ క్యాన్ కమ్, దే కెన్ సీ, దే కెన్ బై జ్యువెలరీ అండ్ గో. కింద 1.5 years నాకు ఇంటీరియర్స్కి టైం పట్టింది. ఆ 1.5 years నేను బిజినెస్ని డమ్మీ పెట్టకుండా ఐ కాల్డ్ అపాన్ కస్టమర్స్ టు మై కార్పొరేట్ ఆఫీస్. అక్కడ చూసి ఐ టు మేక్ షూర్ ఎవ్రీ కస్టమర్ రూమ్స్ ఇన్ మై స్టోర్ కింద ఇంటీరియర్స్ అయ్యే టైంలో టు గెట్ ద ఇన్పుట్స్. నేను ప్రతి ఒక్క కస్టమర్ని అడుగుతా, మీకు ఒక జ్యువెలరీ స్టోర్ని హౌ డూ యూ వాంట్ టు సీ అ జ్యువెలరీ స్టోర్. నాకు ఒక ఐడియాలజీ ఉండే, దాంతోపాటు ప్రాక్టికల్ ఐడియాలజీ విల్ బీ విత్ ద కస్టమర్స్. ఎందుకంటే దే ఆర్ ద వన్స్ హూ ఆర్ బయింగ్ ద జ్యువెలరీ అండ్ వాళ్ళు ఎలాంటి స్పెసిఫికేషన్స్ ఉండాలి ఒక జ్యువెలరీ స్టోర్లో అని అనుకుంటున్నాను అనమాట. అవన్నీ వాళ్ళతో మాట్లాడేసి 1.5 years ఐ బేర్డ్ మై రెంట్ ఇన్ జూబ్లీహిల్స్. లొకేషన్ లైక్ జూబ్లీహిల్స్లో 1.5 years రెంట్ బేర్ చేయాలి అంటే దట్స్ అ హ్యూజ్ క్యాపిటల్ బర్నింగ్. బట్ స్టిల్ స్కోప్ కనిపించినప్పుడు 100% మనం బర్న్ చేయాలి. అక్కడ బర్న్ చేస్తేనే ఫర్దర్గా యూ గెట్ అ గుడ్ రిటర్న్స్. కరెక్ట్. సో నేను స్టోర్ చూపిస్తుంటే దెన్ నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే హౌ ఎ జ్యువెలరీ స్టోర్ షుడ్ బి. అప్పుడు నా థీసిస్ పిక్చర్లోకి వచ్చింది. ఎందుకంటే అప్పుడు నేను లగ్జరీ గూడ్స్ పైన పనిచేసిన కాబట్టి. I actually want to know about the thesis. Yeah. We'll get there whenever. Yeah, 100%. సో దాంట్లో బేసిక్ థింగ్స్ ఏంటి అంటే ఆ ఏరియాలో సెలబ్రిటీస్ ఎక్కువ, కొంచెం హై ప్రొఫైల్ హెచ్ఎన్ఎస్ ఎక్కువ, ఇవన్నీ ఉంటుండే. సో నాకున్న స్పేస్లో ఐ హావ్ డన్ 8 bridal rooms, అంటే 8 VIP rooms to customers. సో రఫ్లీ ఈచ్ రూమ్ విల్ బి 600 square feet to 700 square feet ఫర్ ఈచ్ ఇండివిజువల్ కస్టమర్. వాళ్ళు 10 people వచ్చినా 15 people వచ్చినా ఒక చోట కూర్చొని ప్రైవేట్గా ఫ్రమ్ మార్నింగ్ టు నైట్ దే కెన్ యాక్సెస్ ద ఫుల్ రూమ్ అనమాట. వాళ్ళకి ఏ జ్యువెలరీ కావాలన్నా బ్యాటర్ సిస్టమ్, ఇంకా బట్లర్ సిస్టమ్ అనుకోండి లిటరల్లీ. వాళ్ళకి వడ్డానాలు కావాలా, ఓకే వడ్డానాలు విల్ బి ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. బ్యాంగిల్స్ కావాలా, ఇక్కడ యూజువల్ ఒక జ్యువెలరీ స్టోర్లో ఏమవుతుంది, బ్యాంగిల్స్ కౌంటర్ వుడ్ బి డిఫరెంట్, వడ్డానం కౌంటర్ వుడ్ బి డిఫరెంట్. మనం ఒకటి సెలెక్ట్ చేసిన తర్వాత మనమే ఇండివిజువల్గా తిరగాలి. సో అక్కడ రష్ ఉండొచ్చు, ఖాళీ ఉండొచ్చు, స్పేస్ ఉండకపోవచ్చు మనం వెళ్ళిన టైంకి. నేను అవన్నీ అబ్జర్వ్ చేసిన, ఓకే దీస్ ఆర్ ఆల్ ద గుడ్ పిక్స్ టు, ఎందుకంటే ఐ హ్యాడ్ ఎనఫ్ స్పేస్. 18,500 square feet ఫర్ అ స్టోర్ ఈజ్ హ్యూజ్, దట్ టు ఫర్ అ జ్యువెలరీ స్టోర్. ఉన్నదాన్ని ఎట్లా చేయాలి అని చెప్పేసి
కస్టమర్ ఏడ కూర్చుంటే వాళ్ళకి ఏదంటే అది అక్కడికి రావాలి వాళ్ళ ముంగల్కి అని చెప్పేసి ఆ రూమ్స్ కాన్సెప్ట్ వచ్చింది. దట్ వాజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మూవ్స్. అది ఏ జ్యువెలరీ స్టోర్లో లేకుండే మనం లాంచ్ చేసినప్పుడు 2021లో 22 సారీ. దాని తర్వాత ఒక కస్టమర్తో మాట్లాడుతుంటే, సార్ మేము మలబార్లో తీసుకుంటాము, అక్కడ ఏంది అంటే ఇట్లా కౌంటర్ రన్నింగ్ కౌంటర్ ఉంటుంది అనమాట. సో దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ వన్ కస్టమర్ టు డిఫరెంట్ కస్టమర్. నేనేం చూస్తున్నా పక్కలకు అదే నచ్చుతుంది, నాకు చూపెట్టేది కూడా నేను చూడను, పక్కలకు ఏం చూపిస్తే నేను అదే, అంటే నాకన్నా బెటర్గా చూపిస్తున్నారేమో అంటే ఇంకా లేడీస్ సైకాలజీ అది ఉంటుంది, అవునా, నాకన్నా బెటర్గా ఏదో చూపిస్తున్నారు వాళ్ళకి అనేది. సో అక్కడ ఏమవుతుంది, నాకు నచ్చిందే పక్కోళ్ళకి నచ్చుతుంది, పక్కోడు నాకన్నా ముందే కొనేస్తాడు. నాకు ఆ పీస్ కావాలంటే అగైన్ ఐ నీడ్ టు వెయిట్ ఫర్ 10-15 days, అది కొత్తది రిపీట్ అయ్యి రావాలి. కొన్ని పీసెస్ రిపీట్ కూడా అవ్వవు, సమ్ యూనిక్ పీసెస్ విచ్ కాన్ బి రిపీటెడ్ అగైన్. ఓకే, దెన్ వాట్ క్యాన్ వి డూ? నాకున్న స్టోర్లోనే ఐవ్ మేడ్ ఇట్ అ ప్రైవేట్ టేబుల్ కాన్సెప్ట్ టు కస్టమర్స్ వేర్ విశిష్ట టూ ఎగ్జిక్యూటివ్స్, అంటే వన్ సీనియర్ సేల్స్ అండ్ జూనియర్ సేల్స్ విల్ బి అసిస్టింగ్ ద కస్టమర్స్. నా టేబుల్కి నెక్స్ట్ టేబుల్కి 15 feet గ్యాప్ ఉండాలి. సో దట్ నేనేం చూస్తున్నానో యాజ్ అ కస్టమర్ నాకే తెలియాలి, ఎవరితో డిస్టర్బెన్స్ వద్దు, ఎవరు వచ్చి నా దగ్గర ఇన్వాల్వ్ అవ్వద్దు. ఇప్పుడు మనం పెట్టినప్పుడు దట్ వాజ్ అవర్ ఫస్ట్ స్టోర్స్ ఇన్ హైదరాబాద్ టు డూ ఇట్. ఇప్పుడు మన దాంట్లో చాలా మంది వచ్చేసి చూసి అగైన్ దే స్టార్టెడ్ కాపింగ్, మెనీ అదర్ స్టోర్స్ స్టార్టెడ్ కాపింగ్, బట్ ఫస్ట్ పెట్టింది ఆల్వేస్ ఏ ఫస్ట్ కదా. సో దట్ వాజ్ ఆల్ మై ఐడియాలజీ. ఇంకోటి ఏంటి అంటే ఫర్ కస్టమర్ బయింగ్ నాకు ఇంకోటి కూడా ఉండే, అందరు కిడ్స్తో వస్తారు, చిన్న చిన్న వాళ్ళు, కిడ్స్ని చూసుకోవాలి, జ్యువెలరీ చూడాలి. నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే హాఫ్ ఆఫ్ ద టైం అంటే దే వాంట్ టు స్పెండ్ టైమ్ ఆన్ జ్యువెలరీ, బట్ కిడ్స్ వల్ల కొంచెం టైం ఇవ్వలేకపోతారు. వెళ్ళాలి, కొంచెం ఫీడింగ్, ఆకలి వేస్తుంది అంటారు, ఫుడ్ అంటారు. దట్స్ నాట్ రాంగ్, దట్ ఈస్ జెన్యూన్ థింగ్. బట్ నేనేం చేశాను అంటే వేర్ ఫోకస్ ఆఫ్ కస్టమర్ షుడ్ ఆల్వేస్ బీ ఆన్ జ్యువెలరీ అని చెప్పేసి నాకు ఇనిషియల్గా ఒక ప్లే జోనే కట్టాలని ఉండే స్టోర్ లోపల. నెవర్ ఇన్ ఎనీ రీటైల్ స్టోర్ యూ డజంట్ సీన్ ద కాన్సెప్ట్ ఆఫ్ అ ప్లే ఏరియా. అంటే చిన్న జార్బండ ఇవన్నీ మడ్ లాగా పెట్టేసి వేర్ యూనో మా సిఆర్ఈస్ విల్ బి ఎగ్జిక్యూటింగ్ దేర్ కిడ్స్, చిన్న చిన్న వాళ్ళందరినీ ఆడిపిస్తుంటే పేరెంట్స్ క్యాన్ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ బయింగ్ జ్యువెలరీ. యూజువల్గా అది 5 hours టైం పడితే విత్ కిడ్స్, వితౌట్ కిడ్స్ అది 1-2 hours క్లోజ్ అయిపోతుంది. నాకు అది కస్టమర్ నాకు ఎంతసేపు ఉంటే నా ఏరియా అక్కడ అది ఆక్యుపైడ్ ఉంటుంది. నా పాయింట్ ఏంది, నెంబర్ ఆఫ్ కస్టమర్స్ షుడ్ బి రొటేటబుల్. ఒక్కరోజు నేను ఎంతమంది కస్టమర్స్ అసిస్ట్ చేస్తున్నా ఒక టేబుల్ పైన అనేది నా లుక్అవుట్ ఉండే. దాంతో ప్లే కిడ్స్ ఏరియా అన్నట్టు పెట్టేశామన్నమాట. దర్ ఇస్ నథింగ్ రాంగ్, ఓన్లీ నా పర్సన్తో నేను అనుకున్నా. బట్ ఐ స్పోక్ విత్ మై లీగల్ టీమ్. వాళ్ళు ఏమన్నారంటే ఆ జార్బండ నుంచి ఎవరైనా చిన్నపిల్లలు కింద పడినా, ఏమైనా తాకినా చేసినా మొత్తం ఆల్ ద కవరేజ్ విశిష్ట విల్ బి సోల్లీ రెస్పాన్సిబుల్ అని చెప్పాను. దెన్ ఐ స్పోక్ విత్ మై డాడ్ అండ్ గ్రాండ్ ఫాదర్. ఇంకా ఇట్లా ఉన్నప్పుడు కపుల్తో మాట్లాడాలి. పెద్దోళ్ళ ఇన్పుట్స్ అయితే మ్యాండేటరీ, ఇంకొకటి ఎందుకు పెట్టా మనకి రిస్క్, ఏమైనా అయినా కూడా అది మన ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా కూడా అది మన పైనకి వచ్చింది అనుకో, అనవసరంగా బ్రాండ్ వాల్యూ తగ్గిపోతుంది అని చెప్పేసేవరకు నేను దాన్ని హోల్డ్ చేశాను అనమాట అప్పుడు ఆ కిడ్స్ ప్లే ఏరియాని. బట్ స్టిల్ దెర్ ఇస్ అ స్కోప్, దెర్ ఇస్ అ ప్రొవిజన్ ఫర్ కిడ్స్ ఏరియా. సమ్ ఆర్ అదర్ డే మొత్తం సాఫ్ట్ అన్న వేసేసి కిడ్స్కి ఏం కాకుండా నేను చేసేస్తాను. దట్ ఈస్ మై డ్రీమ్ టు డూ ఇట్ ఇన్ అ జూబ్లీ స్టోర్. ఇంకా కిడ్స్ ఏరియా క్యాన్సిల్ అయిందని చెప్పేసి ఐ స్టార్టెడ్ కీపింగ్ బేబీ ఫీడింగ్ రూమ్స్ ఇట్ మై స్టోర్. ఎక్కడ ఏ స్టోర్లో కూడా మీరు బేబీ ఫీడింగ్కి సపరేట్ రూమ్స్ చూడరు. నాకేంటంటే అక్కడ ఏం కెమెరా ఉండదు, దెర్ ఇస్ నో బ్లైండ్ స్పాట్స్ ఎనీథింగ్. కస్టమర్ కెన్ హ్యాపీలీ కమ్, ఫీడింగ్ చేయొచ్చు, ఇవన్నీ చేయొచ్చు. అంటే నేను ఆ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నన్ను అందరు తిట్టిండు, ఎందుకురా ఇవన్నీ అంటే, ఎందుకు ఊరికే మనకి అని. నేను ఒకటే అన్నా, నా కస్టమర్కి టు ద బెస్ట్ పాసిబుల్ వే నేను సర్వ్ చేయాలి, ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయాలి. ఈ జమానాలో నేను ఇన్స్టాగ్రామ్ వాడాను, నేను అదే ట్రెడిషనల్ వేలో పోతా అంటే నడవదు. దేర్ షుడ్ బి సమ్ పాయింట్స్ వేర్ కస్టమర్ ఆల్సో షుడ్ గెట్ అట్రాక్టెడ్ టు దట్. నేను ఆన్లైన్ చేయాలి, ఆఫ్లైన్ చేయాలి, ATL, BTL అన్ని యాక్టివిటీస్ నేను చేయాలి, అప్పుడే నా బిజినెస్ నడుస్తుంది అన్నట్టు. దెన్ ఫైనలీ ఐ ఓపెన్ మై స్టోర్. ఓపెన్ చేసిన తర్వాత ఆన్ ఓపెనింగ్ డే వీ హ్యాడ్ 3,800 వాక్-ఇన్స్ టు ద స్టోర్. దట్ వాజ్ హ్యూజ్. జూబ్లీహిల్స్ 36 నుంచి KBR పార్క్ వరకు కార్ పార్కింగ్ ఉండే. మన కార్ వెహికల్స్ పార్క్ చేస్తే పోలీసు వాళ్ళ కార్డ్ నుంచి ఇటు వరకు అన్ని వెహికల్స్కి చలాన్ కొట్టుకుంటూ వచ్చింది. అండ్ దెర్ వాజ్ అ నెగిటివ్ రూమర్స్ విచ్ ఆర్ స్ప్రెడ్ ఇన్ ద మీడియా అట్ విశిష్ట వల్ల ట్రాఫిక్ అంతా ఆగిపోయింది అని చెప్పేసి. మా డాడీ వచ్చి మాట్లాడాడు. నేను ఒకటే అన్నా, న్యూస్ నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా విశిష్ట అనేది అయితే జనాలకు తెలిసింది కదా. నెగిటివ్ అయినా కూడా
నేను ఆ లుక్అవుట్లో ఆలోచించిన, సరే ఇంకా పోలీస్ చలాన్స్, దెన్ వీ ప్రామిస్డ్ అవర్ కస్టమర్స్ ఎవరికైతే చలాన్స్ పడ్డాయో అవన్నీ మేము మా తరపున వీల్ వేవ్ ఆఫ్ అని చెప్పేసి మేము ఇంటర్నల్గా మాకు విత్ ద సపోర్ట్ ఆఫ్ పోలీస్ ఆల్సో వాళ్ళు కూడా కొంచెం అర్థం చేసుకున్నారు. ఓకే, ఇట్స్ అ ప్రీమియం స్టోర్, మెనీ క్రౌడ్ ఉంటారు, అండ్ నెవర్ ద లెస్ జిహెచ్ఎంసీ పోలీస్ ఎవ్రీ వన్ సపోర్టెడ్ అస్ ఇన్ దట్ ఏరియా ఇన్ దట్ పాయింట్. సో ఇట్ వెంట్ గుడ్. ఇంకా అదైన తర్వాత 1 yearకి దెన్ ఐ థాట్ ఓకే, వై నాట్ వీ ఎక్స్పాండ్ వన్ మోర్ స్టోర్ అని చెప్పేసి రీసెంట్గా కొత్తపేటలో ఐ సెటప్ అ న్యూ స్టోర్ దట్ ఈస్ ఆల్సో రన్నింగ్ టూ గుడ్ విత్ ద సేమ్ కాన్సెప్ట్. విశిష్ట ఇంకా మీరు ఏ బ్రాంచ్కి వెళ్ళినా కూడా ద కలర్ థీమ్, ద కలర్ ప్యాలెట్స్, ద రిసీవింగ్ ఆఫ్ ఎంప్లాయ్ టు అ కస్టమర్ మొత్తం సేమ్ ఉండాలి. దట్ ఈస్ అవర్ థింగ్. బ్రాండ్ బిల్డింగ్ గురించి క్రేజీ మాట్లాడారు. ఐ యాక్చువల్లీ హ్యావ్ అ లాట్ ఆఫ్ క్వశ్చన్స్. ఇది కన్జ్యూమర్ బయింగ్ బిహేవియర్ గురించి మీరు నేర్చుకున్నానని చెప్పారు కదా, విచ్ ఇస్ వెరీ ఎవిడెంట్ ఇన్ ద డెసిషన్స్ దట్ యూ మేడ్ ఈ స్టోర్ బిల్డింగ్లోని. మీరు ఇప్పుడు ఫీడింగ్ రూమ్స్ కానివ్వండి, ప్లే జోన్స్ కానివ్వండి, ఇవన్నీ కట్టాలని మీకు థాట్ ఎందుకు వచ్చిందంటే కస్టమర్ ఎంత టైం స్పెండ్ చేస్తున్నారని యావరేజ్గా మీరు క్యాలిక్యులేట్ చేశారు. 100%. ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు గోల్డ్ షాప్లో యావరేజ్గా జనాలు వెళ్తే? అంటే నేను ఓన్లీ మీకు 2 points చెప్పాను. దేర్ ఆర్ మెనీ డిఫరెంట్ పాయింట్స్. ఒకటి, ఇఫ్ ఐ గెట్ అ కస్టమర్ ఫ్రమ్ కరీంనగర్, వాళ్ళు ఏమంటారు, వాళ్ళకి వీక్లీ 1 day ఆఫ్ ఉంటుంది, సాటర్డే ఓ ట్యూస్డేనో, డిపెండ్స్ ఆన్ దర్ మార్కెట్. వాళ్ళు ఏం చేస్తారు, వచ్చేసి మార్నింగ్ అంతా గోల్డ్, ఈవినింగ్ అంతా బట్టలు కొనుక్కొని నైట్ దే లీవ్ టు కరీంనగర్, ఆర్ 1 day మొత్తం జ్యువెలరీకి, ఆర్ 1 day మొత్తం బట్టలకి, లైక్ డిపెండ్స్ ఆన్ దర్ టైం. ఆ రోజు నేను ఏం ఫిక్స్ అయినా అంటే, వై నాట్ వీ సర్వ్ ఎ కస్టమర్ బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్ అండ్ డిన్నర్ అనే కాన్సెప్ట్. ఇప్పటివరకు ఏ జ్యువెలరీ స్టోర్లో ఓన్లీ శాండ్విచ్ ఇచ్చిందని చూశారు. బట్ ఇన్ విశిష్ట లంచ్ టైంలో ఎంతోమంది, లైక్ ఇఫ్ దర్ 50 customers at లంచ్ టైమ్, ఆల్ ద 50 ఆర్ సర్వ్డ్ విత్ లంచ్, ఆల్ హోమ్ మేడ్ లంచ్. ఇట్లా బయట తెప్పించేదో పెట్టేదని కాదు, వీ హ్యావ్ అవర్ ఓన్ కిచెన్. అక్కడనే కస్టమర్ వెన్ నా 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 ఇంటెన్షన్ ఏంటంటే కస్టమర్ షుడ్ సీ మై ప్రాసెస్ అక్కడ. అరే వీళ్ళు జెన్యున్గా ఇక్కడనే వండుతున్నారు, వీళ్ళు జెన్యున్గా ఇక్కడనే అన్నీ చేస్తున్నారు అనేసి చూసి వాళ్ళు వాష్రూమ్కి, నేను అది కూడా ఎక్కడ పెట్టారంటే వాష్రూమ్కి వాక్వే ఉండే దాంట్లో మధ్యలో కిచెన్ పెట్టాను అనమాట. వాష్రూమ్ ఈజ్ సంథింగ్ విచ్ ఈజ్ న్యాచురల్, అందరు వెళ్ళాలి. సో అక్కడనే నేను నా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ పెట్టాను, వేర్ మై 2 కారిగర్స్ విల్ బి సిట్టింగ్ అండ్ డూయింగ్ మై జ్యువెలరీ ఐటమ్స్. సో కస్టమర్కి నేను చెప్పకపోయినా కూడా వాష్రూమ్కి వెళ్ళే నా రూట్ పెద్దది. ఐ డిజైన్ ఇన్ సచ్ ఎ వే దట్ వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు నా అన్నీ కవర్ చేయాలని చెప్పేసి. సో నా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అక్కడ చూస్తారు, అక్కడ నా కిచెన్ ప్రాసెస్ చూస్తారు, అక్కడ నా బ్యాక్ అండ్ ప్రాసెస్ అది చూస్తారు. దాని తర్వాత నా సర్వర్ రూమ్స్ ఏంటి, నా డైనింగ్స్ ఏంటి అన్నీ చూసేసి దెన్ పీపుల్ విల్ రీచ్ టు వాష్రూమ్. దట్ ఈస్ సంథింగ్ నేను చెప్తేనేమో అది గొప్ప అన్నట్టు ఉంటుంది. వీ డోంట్ వాంట్ దట్ థింగ్. నాకు అది వద్దు, నేను గొప్ప చెప్పుకోను, నేను చూపిస్తాను. అది ఎందుకు, కస్టమర్ కోసమే నేను చూపిస్తున్నా ట్రాన్స్పరెన్సీ. ఈ ఏరా ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ట్రాన్స్పరెన్సీ ఈజ్ అ మేజర్ కీ పాయింట్. నేను బెంగళూరులో 2016లో ఐ వాజ్ ఇన్ బెంగళూరు. అప్పుడే తాజా తిండి అని చెప్పి ఒక టిఫిన్ సెంటర్ ఓపెన్ అయింది ఇక్కడ మన హైదరాబాద్లో, తాజా కిచెన్స్ అని ఉంటాయి. బట్ ఇనీషియల్లీ ఇట్ వాజ్ ఇన్ బెంగళూరు, తాజా కిచెన్ అని, తాజా తిండి అని చెప్పి. అప్పుడు మసాలా దోశ 20 rupees ఉండే, ఇడ్లీ 1 piece 10 rupees ఉండే. నేను అనుకుంటుండే, అంటే మై కాలేజ్ వాజ్ నియర్ తాజా తిండి, ఇంకా బ్రేక్ఫాస్ట్ ఎక్కువ అట్లా వెళ్తుంటాం కదా. నేను అనుకుంటుండే అసలు ఏంది వీడు 10 రూపాయలకి ఏమొస్తుంది, 20 rupees ఈజ్ సర్వింగ్ ఏ మసాలా దోశ అని చెప్పి అక్కడ వెళ్తే ద లెవెల్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్. అంటే లోపల వాడి యుటెన్సిల్స్ క్లీనింగ్ కూడా వాడు నా కళ్ళ ముంగలు చూపెట్టిండు అక్కడ. ఒక దోశ ఆర్డర్ ఇచ్చిన తర్వాత మొత్తం తిరగాలి ఆ దోశ పిక్ చేసుకోనికే, దానికి ఒక ప్లేట్ డిష్ వాషింగ్ నుంచి ఆ దోశ బ్యాటర్ మిక్సింగ్, చట్నీ మిక్సింగ్, వాడి దోశ వేసేది, ఎవ్రీథింగ్ నా కళ్ళ ముంగలు అవుతుంది. ఫస్ట్ పాయింట్ ఈజ్ హైజీన్. ఇప్పుడు ఒక 10-20 rupees దోశ వాడు సర్వ్ చేస్తున్నాడంటే అది మంచిగా ఉండదని అనుకుంటాం, సరే అది రోడ్ సైడ్ అన్నట్టే అనుకుంటాం, ఫస్ట్ థాట్ వచ్చేది అదే. కరెక్ట్. బట్ వాట్ ఈ ప్రూవ్డ్ వాజ్ రాంగ్. నేను 20 rupeesకి ఇఫ్ ఐఎమ్ ఆఫరింగ్ అ దోశ, ఐఎమ్ షోయింగ్ యూ ఆల్ ద ప్రాసెస్ వాట్ ఈస్ గోయింగ్ బిహైండ్. అక్కడ హీ బిల్డ్ మై ట్రస్ట్. అంటే నేనేం పెద్ద గొప్ప అని కాదు, అక్కడ నేను చూసిన, దట్ వాజ్ మై క్యాచీ థింగ్. దాని తర్వాత ఏంది, దోశ తర్వాత చట్నీ, నాకు కావాల్సిన చట్నీ, బట్ సాంబార్ చేయడం అనమాట. సాంబార్ ప్రాసెస్ స్పాట్లో అవ్వదు కదా, సాంబార్ టేక్స్ అగైన్ 2-3 hours ఆఫ్ వర్క్ టు గెట్ సాంబార్ డన్. వాడు సాంబార్ అనే కాన్సెప్ట్ వాడు స్టోర్లో పెట్టకపోతుండే, అందుకని ఓన్లీ చట్నీతోనే ఆపేస్తుండేవాడు. సో అక్కడ ఆ ట్రాన్స్పరెంట్ చూసిన తర్వాత నేను కూడా అనుకున్నా, ఐ హావ్ రిలేటెడ్ దట్ తాజా తిండి టు విశిష్ట. కస్టమర్ అటు వెళ్ళేటప్పుడు అన్నీ నా ప్రాసెస్ మొత్తం విడాలి అని చెప్పేసి. మీరు నిజమే బిజినెస్ బ్లడ్లోనే ఉన్నది. అంటే అబ్జర్వేషన్ స్కిల్స్, హౌ యు ఆర్ రిలేటింగ్ దీస్ పాయింట్స్ ఇస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. చాలామంది మనం మీతో ఇందాక అంటుండే కదా, అంటే ఒక క్వశ్చనర్ ప్రిపేర్ చేసుకోకుండా
యూ గో ఇన్ టు యువర్ ఓన్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ఓకే గోల్డ్ తోటి ఏంటి అని చెప్పి వెన్ యూ ఆర్ ఏబుల్ టు గో బ్యాక్ అర్థం చేసుకొని మనం ఎందుకు ఏం అబ్జర్వ్ చేస్తాం అని చెప్పి ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు డెడ్యూస్ అండ్ అనలైజ్ వాట్ ఎవర్ యు ఆర్ అబ్జర్వింగ్ దట్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ లాట్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. 110%. ఇప్పుడు నా స్టోర్లో కస్టమర్ నేను తినను అనేవాడు కూడా కిచెన్ దగ్గర స్మెల్ చేసి వచ్చిన తర్వాత ఆకలిస్తుంది ఏమైనా ఉందా అని అడుగుతారు. దట్ ఈస్ వాంట్ ఐ నీడ్. అంటే ఇది మనది అనేది హీ ఓన్డ్ ఇట్ అక్కడ ఆల్రెడీ. నేను ఒక ఫలానా నేను సమ్ ఎక్స్ ఇంటికి వెళ్ళినప్పుడు నేను అడగలేను నాకు ఆకలిస్తుంది ఏమైనా సర్వ్ చేయండి అని చెప్పేసి. విశిష్టలో కస్టమర్ తన సొంతంగా అడుగుతాడు. ఏమని నాకు చిన్నప్పుడు ఒక సేయింగ్ ఉంటుండే, ఆకలేస్తుంటే అమ్మాయినా కూడా అడుగుతూనే పెడుతుంది లేదంటే పెట్టదు అని. అంటే పెడుతుంది బట్ ఆకలేస్తున్నప్పుడు అమ్మాయినా అడగాల్సిందే కదా. సో అక్కడ విశిష్టలో కూడా అంతే. అంటే ఇట్ షుడ్ బి లైక్ అ పేరెంట్స్ థింగ్ అన్నట్టు. అంటే ఇట్స్ అ మదర్ అండ్ విశిష్ట ఈజ్ అ మదర్ అండ్ కస్టమర్ షుడ్ బి ద సన్ ఆర్ డాటర్ హూ ఎవర్ ఈజ్ బయింగ్ దట్. వాళ్ళే వచ్చి కొంచెం ఆకలిస్తుంది లంచ్ ప్రొవైడ్ చేస్తారా అంటే నేను ఆ స్కోప్ కూడా ఇయ్యను. ముందే వాళ్ళు అడుగుతారు. ఇఫ్ ఎవర్ మా వాళ్ళు మిస్ అయినా కూడా వాళ్ళు అడిగేసి మేము మొత్తం మాకు లంచ్ రూమ్ ఉంటుంది ఫర్ ద కస్టమర్స్, అక్కడనే కూర్చోబెట్టి ఫుల్ ఫ్లెజ్ లంచ్ లైక్ ఫుల్ మీల్స్ లైక్ పప్పు అన్నం కర్రీ ఎవ్రీథింగ్ అక్కడనే ప్రొవైడ్ చేసేస్తాం అనమాట. ఇంకా యూజువల్ టైంలో ఇఫ్ ఇట్ ఈస్ 4 o'clock 5 o'clock వర్షం పడుతుంది బయట అనుకోండి, అలా మిర్చి బజ్జీ అయిపోతుంది. సో అందరికీ ఆ ఫీల్ ఉంటుంది బయటికి వెళ్ళేటప్పుడు వర్షంలో మిర్చి బజ్జీ తినాలి అని చెప్పేసి. నాకు కూడా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ నేనేం చేసిన మిర్చి బజ్జీ నేను స్టోర్లో చెప్పిస్తాను. అక్కడ ఉన్న కస్టమర్ ఐ క్రియేట్ దట్ ఎన్వైర్న్మెంట్ దట్ ఓకే నేను వామ్త్గా ఉన్నా, ఇక్కడ మంచిగా అటు ఫుడ్ ఉంది, సైమల్టేనియస్గా నాకు నచ్చిన జ్యువెలరీ చూపిస్తున్నారు. సో బేసిక్లీ విశిష్టాలో ఎంటర్ అయిన తర్వాత మీరు బయటకు వెళ్ళడానికి మాక్సిమం స్కోప్ క్రియేట్ చేయరు. ఇట్స్ నాట్ ఎ మార్కెటింగ్ జిమిక్. ఇట్స్ లైక్ నేను చెప్పాను కదా స్టార్టింగ్ నాకు బట్టల షాప్ ఉన్నప్పుడు కూడా ఇడ్లీ బండోడు ముంగల్ కోకోనట్ పానీయోడు అవన్నీ అక్కడ అబ్జర్వ్ చేసే ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా. ఇక్కడ ఐఎమ్ సర్వింగ్ దిస్ ఇన్ విశిష్ట. నాకు మా తాత అప్పుడు అది ఆ స్టోరీ మా తాత నాకు చెప్పకపోయింటే నాకు ఆ థాట్ రాకపోతుండేనేమో ఇట్లా సర్వ్ చేయాలి కస్టమర్కి అని చెప్పేసి. రైట్. సో ఎవ్రీథింగ్ నేను ఈ స్టోరీ ముందు ఎందుకు చెప్పాను అంటే సో దట్ యూ క్యాన్ ఇంటర్లింక్ దట్ థింగ్. నేను బట్టల షాప్ గురించి ఎందుకు చెప్పాను, దాని ముంగల్ ఉండే బిజినెస్ ఎందుకు చెప్తున్నాను అని చెప్పేసి. సేమ్ థింగ్ ఇక్కడ. వెరీ ఇంట్రెస్టింగ్. మీరు ఇందాక నా క్వశ్చన్ ఇంకా ఆన్సర్ చేయలేదు. యూజువలీ ఒక గోల్డ్ షాప్కి వెళ్ళిన ఫ్యామిలీ కానివ్వండి, ఒక ఉమెన్ మెన్ హూ ఎవర్ ఇట్ ఈస్, హౌ మచ్ టైమ్ డూ దే స్పెండ్ గోల్డ్ షాప్కి వెళ్తే ఎంతసేపు కూర్చుంటారు యావరేజ్గా? అంటే వీ గెట్ టు నో పీపుల్. అంటే ఇన్ ఇయర్స్ బిజినెస్లో ఉన్నాం కాబట్టి కొన్ని ఫేస్ రీడింగ్స్తోనే అర్థం చేసుకుంటాం. అంటే టైమింగ్స్ బట్టి ఇఫ్ ఎ 2 ladies walks at 3 o'clock or 4 o'clock in the afternoon, ఓకే, ఇట్స్ అ డమ్మీ థింగ్. విండో షాపింగ్ వచ్చారు అని. విండో షాపింగ్ కూడా కాదు, ఊరికే టైం పాస్ చేయాలి అని చెప్పేసి. అంటే మాకు దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే ఆ ఇద్దరు వచ్చిన లేడీస్తోని వీ గెట్ ద అప్డేట్స్ ఆఫ్ మార్కెట్. వాళ్ళు ఎలాంటి డిజైన్స్ మార్కెట్లో ఉన్నాయన్న అప్డేట్స్ మాకు ఆ ఇద్దరు లేడీస్తోనే వస్తాయి అనమాట. అంటే ఇట్స్ నాట్ లైక్ 2 ladies అంటే ఫిక్స్డ్ లేడీస్ అని కాదు. ఆ టైమ్స్ తోటి ఏంటంటే హస్బెండ్ ఇంట్లో ఉండడు, లంచ్ అయిపోతుంది, సో ఖాళీగా ఏం చేయాలి, ఈవినింగ్ మొత్తం గడిపేయాలి అన్నప్పుడు దే కమ్ టు ద స్టోర్. పాపం వాళ్ళే పింట్రెస్ట్లో అన్ని రీసెర్చ్ చేసుకొని పెట్టేసుకుంటారు. అవి వచ్చేసి మాకు చూపిస్తారు. దానిలో ఫ్యూ డిజైన్స్ మన దగ్గర ఉంటే ఫ్యూ ఉండవు, అది సహజం. అది లేని డిజైన్స్ మాకు నచ్చినాయి అనుకో, అగైన్ వి సెండ్ ఇట్ టు అవర్ క్రియేటివ్ టీమ్. వాళ్ళు మొత్తం క్రియేటివ్స్ తయారు చేసేసి మనకి ఇచ్చేస్తారు, మళ్ళీ ప్రొడక్షన్లో పెట్టేస్తాం మేము. ఆ కస్టమర్స్ ఏమో 2-3 hours వాళ్ళు అట్లాంటి ఇద్దరు కస్టమర్స్ వచ్చి కూర్చున్నారు 3 o'clock అంటే వాళ్ళు 2 hours టైం అనమాట వాళ్ళది. ఇఫ్ ఎ బ్రైడల్ జ్యువెలరీ కమ్స్ ఇన్ ద మార్నింగ్ 11 o'clock స్టోర్ ఓపెనింగ్ టైంకి వచ్చారనుకోండి, దే విల్ బీ టిల్ 6 o'clock. సో వాళ్ళకి ఒక రూమ్ ఇచ్చేస్తాం అనమాట. వాళ్ళ వల్ల వేరే వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉండదు. సో దట్ దే గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ జ్యువెలరీ బయింగ్. కంప్లీట్గా జ్యువెలరీ పైనే ఫోకస్ ఉండాలి. అండ్ స్నాక్స్ ఎవ్రీథింగ్, చిన్న పిల్లలు ఉంటే ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ సమోసాస్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ సర్వ్డ్ ఆన్ ద టేబుల్. మళ్ళీ మా వాళ్ళే వస్తారు తీసుకొని పోతారు, కాఫీస్ కానీ ఎవ్రీథింగ్. మా దగ్గర కూడా సీజన్ బట్టి సమ్మర్లో ఉంటే లెమన్ జ్యూస్ వస్తుంది, రెగ్యులర్ టైంలో ఉంటే బటర్ మిల్క్ వస్తుంది. అది అడగకపోయినా ఆటోమేటిక్ సర్వింగ్లో ఉంటుంది అది. సో అట్లా కస్టమర్ కెన్ స్పెండ్ వన్ ఎంటైర్ లాంగ్ డే ఇఫ్ అ బ్రైడల్ కస్టమర్ కమ్స్. ఫస్ట్ అమ్మాయి, ఇంకో టైప్ ఆఫ్ కస్టమర్ ఏంటి అంటే ఫస్ట్ అమ్మాయి వాళ్ళే వస్తారు. అప్పుడు ఇట్స్ అ 3-4 day లాంగ్ థింగ్ అనమాట. పుట్టి అమ్మాయి అంటే బ్రైడ్ ఇంకా మదర్ వచ్చేసి చూస్తారు కదా, వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఇన్లాస్ని తీసుకొని రావాలి. ఫస్ట్ వీళ్ళు ఫైనలైజ్ చేసుకొని మళ్ళీ వాళ్ళ ఇన్లాస్ని తీసుకొని రావాలి. ఇట్స్ అ 3-4 day ప్రాసెస్. సో ఆ కస్టమర్ని 3-4 days మనం ఒకటే స్టాఫ్ని పెడతాం అనమాట. సో దట్ ఆ స్టాఫ్ ఆల్రెడీ వాళ్ళు ర్యాపో బిల్డ్ చేసుకున్నారు అండ్ వాళ్ళ టేస్ట్ ఏందో మా స్టాఫ్కి అర్థమైపోతుంది. సో పలానా ఈ కస్టమర్ వచ్చినప్పుడు ఈ టేస్ట్ నాకు ఉంది, సో 4 days తనే అటెండ్ చేస్తాడు. ఇంకా నేను
తన 4 daysకి మొత్తం ఐ నీడ్ టు కీప్ ఇట్ విత్ అ సింగిల్ కస్టమర్ తనని. నాకు తెలుసు ఒకవేళ అమ్మాయి అబ్బాయి ఇద్దరు వచ్చేసిండు అనుకో, పెళ్ళి దగ్గరలో ఉంది, 1 డేకో 1 వీకో 2 డేస్లోనే పెళ్ళి ఉంది, ఇంకా ఇప్పుడు టైం లేదు, ఆగం ఉన్నారు, అన్ని ఫటాఫట్ అయిపోవాలి. అంటే వి కేటగరైజ్ అవర్ కస్టమర్స్ అనమాట. ఇద్దరు వచ్చినప్పుడు 1 వీక్, అంటే ఇప్పుడు యూఎస్ నుంచి రిటర్న్ వస్తారు ఓన్లీ ఫర్ వెడ్డింగ్, వాళ్ళకి 1 వీక్ 10 days ఉంటుంది. అగైన్ దే నీడ్ టు ట్రావెల్ బ్యాక్ టు యూఎస్. వాళ్ళ ఎంగేజ్మెంట్ రింగ్స్ కూడా వాళ్ళ కరెక్ట్ సైజెస్ దొరకవు, అన్నీ ఉండవు. నాకు 2 daysలో రింగ్స్ అయిపోవాలి, 5 daysలో రింగ్స్ అయిపోవాలి అని చెప్తారు, విచ్ ఇస్ వెరీ నెక్స్ట్ టు ఇంపాసిబుల్. సరే అయిపోయే డిజైన్స్ మనం చూపిస్తే నచ్చవు. దెర్ ఆర్ వెరీ స్పెక్టికల్ పీపుల్ ఫ్రమ్ యూఎస్ హూ కమ్స్, నాకు ఇది కావాలంటే ఈ డిజైన్ కావాలి. ఇంకా వాళ్ళ కోసమన్నా ఇంకా వాళ్ళు ₹1,00,00,000 ఉన్నారు అంటే మనం వాళ్ళని సాటిస్ఫై చేయాల్సిందే. అది 4 daysలో తయారవ్వకపోయినా మనం తయారు చేసి ఇవ్వాలి, ఇంకా కింద పైన పడేసి. ఇద్దరు బ్రైడ్ గ్రూమే వచ్చిండ్రు, ఇంకెవరు పేరెంట్స్ రాలేదు అనుకో, అది 1 month స్టోరీ. ఇంకా అది ఆ కస్టమర్ని నేను 1 month హోల్డ్ చేసి పెట్టుకోవాలి. ఉట్టి బ్రైడ్ అండ్ గ్రూమ్ వస్తే ఎందుకు, ఫస్ట్ వీళ్ళకి నచ్చాలి, మళ్ళీ అమ్మాయి వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ సైడ్ని తీసుకొని వస్తారు, అబ్బాయి వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ని తీసుకొని వస్తారు, మళ్ళీ టైం కన్వీనియంట్. వాళ్ళు వీక్ డేసే వస్తారు చాలామంది, వీకెండ్స్లో వస్తారు, వీక్ డేస్లో అందరు ప్యాక్ ఉంటారు. సో సాటర్డే సండే ఒక సాటర్డే సండే బ్రైడ్ గ్రూమ్ వచ్చారు అనుకోండి, నెక్స్ట్ సాటర్డే సండేనేమో అమ్మాయి వాళ్ళ తరపున వస్తారు, ఇంకో సాటర్డే సండే అబ్బాయి వాళ్ళ తరపున వస్తారు. 4th సాటర్డే సండేకి అది ఫైనలైజ్ అవుతుంది. ఇట్స్ అ 1 month డీల్. సో ఇంకా రెగ్యులర్ షాపర్స్ ఎవరైతే బ్రెడ్ అండ్ బటర్ ఉంటారో నా దగ్గర జూబ్లీస్లో ఐ డోంట్ మెయింటైన్ దెమ్ ప్రాపర్లీ. ఇంకా ఎవరికైతే అవసరం ఉంటారో వాళ్ళు వచ్చేసి డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్ వాళ్ళు కొనేసుకొని వెళ్ళిపోతారు. నేను ఎక్కువ జడ్జ్మెంట్ చేయాలని, నా ఓన్లీ ఫోకస్ ఈజ్ ఆన్ బ్రైడల్ జ్యువెలరీ ఫర్ ద టైమింగ్. ఈ స్టోర్కి ఐఎమ్ ఓన్లీ టాకింగ్ ఆన్ జూబ్లీ స్టోర్ బికాస్ ఆ స్టోర్ ఈస్ మెంట్ ఫర్ బ్రైడల్ జ్యువెలరీ. నేను ఆ లుక్అవుట్స్ నేను చూస్తాను దాన్ని. సో మీరు యూ హ్యావ్ పొజిషన్డ్ యువర్ స్టోర్ బ్రైడల్ జ్యువెలరీ అని చెప్పి పొజిషన్ చేశారు విశిష్ట అన్నది. ఇది ఇట్లా పొజిషన్ చేయడానికి వాట్ ఆర్ ద నంబర్స్ దట్ ఆర్ సపోర్టింగ్ దిస్? అంటే ఎన్ని పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి ఒక సంవత్సరంలోనే హైదరాబాద్లో అట్ ఎనీ గివెన్ పాయింట్ ఇన్ టైం యావరేజ్గా? ఇండియన్ పాపులేషన్ ఎంత చెప్పండి, అక్కడి నుంచి వదలడదాం అంటారా? 100%. ఏ బిజినెస్ లాస్ ఉన్నా, ఏ బిజినెస్ నడవకపోయినా, దేర్ ఆర్ ఓన్లీ 2 businesses, అంటే ఈ 2 business లింక్ అయినవి, బట్టలు, బంగారం. ఒక ఇంట్లో పెళ్లి మ్యాండేటరీ, పెళ్లికి బట్టలు మ్యాండేటరీ, బంగారం మ్యాండేటరీ. అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ ఆన్ ఓన్లీ పెళ్లి, దెర్ మైట్ బి శ్రీమంతం, దెర్ మైట్ బి సారీ ఫంక్షన్, XYZ బర్త్డే పార్టీస్, ఎవ్రీథింగ్. ఏది కావాలన్నా ఈ ఇంటర్లింక్డ్ ఎవరైతే ఫోటోగ్రఫీ ఏజెన్సీ ఉందో ఆర్ ఈవెంట్స్ వాళ్ళు ఉన్నారు, క్యాటర్స్ వాళ్ళు ఉన్నారు, ఈ ఫీల్డ్కి అయితే అసలు దోకా లేదు. సరే ముందు 10 rupees సంపాదించే వాళ్ళు ఇప్పుడు 2 rupees దే ఆర్ మేకింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాఫిట్ ఇఫ్ ఐఎమ్ టాకింగ్. ఎందుకంటే కాంపిటీషన్ పెరిగే కొద్ది అది ఖచ్చితంగా చేయాలి. ఫుడ్ లేకుండా అయితే ఫంక్షన్ చేయలేము, బట్ట లేకుండా ఫంక్షన్ చేయరు. సో దాని పాయింట్ ఏంది, ముందు నేను 100 rupees ఇఫ్ ఐఎమ్ మేకింగ్ అ ప్రాఫిట్ ఫర్ 1 item, కాంపిటీషన్ పెరిగే కొద్దీ my profit margins will come down to 70 rupees, 50 rupees, 20 rupees. More the scale, less the profits. It's as simple as that. Adante. వెరీ ఇంట్రెస్టింగ్. అసలు మీరు బ్రాండ్ బిల్డింగ్ గురించి అంటే మీరంతా స్క్రాచ్ నుంచి బిల్డ్ చేయడం వల్ల యూ హ్యావ్ సో మచ్ ఆఫ్ నాలెడ్జ్ టు షేర్. మనం ఇంకా గోల్డ్ గురించి మాట్లాడుకోవడం స్టార్ట్ చేయలేదు ఇంకా. బట్ దిస్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ అండి. అంటే కన్జ్యూమర్ బయింగ్ బిహేవియర్ మీరు ఇంత రీడ్ చేసి ఐ సీ వెరీ లెస్ ఎంటర్‌ప్రెన్యూర్స్ దట్ మేక్ ఇంటెన్షనల్ చాయిసెస్. అంటే ఇది పర్టిక్యులర్గా ఇలా ఉండాలి అని చెప్పి. కొంతమందికి ఏంటంటే అంటే ఎవ్రీ ఎంటర్‌ప్రెన్యూర్ దట్ యూ లుక్ ఎట్, కొంతమందికి కొన్ని స్ట్రెంగ్స్ ఉంటాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్ట్రెంగ్స్ ఉంటాయి. అట్లా మీదేంటంటే టు అండర్స్టాండ్ ద కస్టమర్ సైకాలజీ అండ్ బిల్డ్ యువర్ బిజినెస్ అరౌండ్ ఇట్. 100%. అండ్ అది చాలా బాగుంది. దాని గురించి నాకు యాక్చువల్లీ ఇంకా మాట్లాడాలి, బట్ ఫస్ట్ మనం గోల్డ్ గురించి కొన్ని టాపిక్స్ మాట్లాడుకొని మళ్ళీ విల్ గో బ్యాక్ దేర్. ఇన్ జనరల్ ఇప్పుడు మీరు you've సీన్ బిజినెస్ బిల్డ్ అరౌండ్ ఇట్, గోల్డ్ ఎట్లా ఫంక్షన్ అవుద్ది ఏంటి అని చెప్పి మీరు అంతా చూస్తూనే పెరిగారు మీరు. చాలా సిల్లీ క్వశ్చన్ ఒకటి అడుగుతాను నేను మిమ్మల్ని. యూజువల్లీ నేను ఫ్రమ్ అ బిజినెస్ పర్స్పెక్టివ్ నేను ఆలోచించినప్పుడు ఎప్పుడు ఏం ఆలోచిస్తానంటే, ఒక చిన్న సూపర్ మార్కెట్ తీసుకోండి, పాల ప్యాకెట్లు ఇన్నని తెచ్చుకుంటాడు ఆ రోజు అమ్మడానికి. ఓకే, సరే అమ్ముడు పోకపోతే ఇంకా వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో, అసలు వెనక్కి పంపించడం అవుతుందా, పాలు ఇరిగిపోతే ఒకవేళ షెల్ఫ్ లైఫ్ అయిపోతే ఇరిగిపోతే ఎట్లా లాస్ అయిపోద్ది కదా ఈ సూపర్ మార్కెట్ రన్ చేసేవాడితే నేను ఆలోచిస్తాను. నేను సిమిలర్ కాన్సెప్ట్లోని గోల్డ్ షాప్లోని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్వెస్ట్ చేసి మీరు పర్చేస్ చేసి తెచ్చుకుంటారా, మీరు ఇన్ హౌస్ డిజైన్ చేసుకున్నవి ఒకవేళ అమ్ముడుకోకపోతే మీరేం చేస్తారు? సో ఈ కాన్సెప్ట్ మీదగా కెన్ యూ త్రో సమ్ లైట్, వాట్ డూ యూ డూ? సో 100% దీంట్లో అగైన్ 3 factors ఆర్ ఇన్వాల్వ్డ్. ఫస్ట్ ఫ్యాక్టర్, జ్యువెలరీ ఈజ్ ఆల్వేస్
అప్రిషియేటింగ్ అసెట్. నేను ఈరోజు నేను తెచ్చుకున్నా కూడా ఇప్పుడు పాలు మీరు తీసుకున్న ఎగ్జాంపుల్ గుడ్ ఎగ్జాంపుల్, అది ఎఫ్ఎంసీజీకి వచ్చేస్తుంది, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గుడ్స్ కిందకి వచ్చేస్తుంది. దాని షెల్ఫ్ లైఫ్ చాలా తక్కువ. బంగారం నేను ఎంత హోల్డ్ చేసుకుంటే దాని వాల్యూ అంత పెరుగుతుంది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే సేయింగ్ ఎందుకంటారు, ఎంత పాతగైతే అంత బంగారం అన్నట్టు. పాల ప్యాకెట్ నువ్వు అన్ని రోజులు నువ్వు పెట్టుకోలేవు, షెల్ఫ్ లైఫ్ ఉండదు. నేను నా జ్యువెలరీ నేను ఒక 2 months అమ్మలే, 3 months అమ్మలే, 1 year అమ్మలే. లాస్ట్ ఇయర్ నేనైతే 1 lakh కొన్నది ఎగ్జాంపుల్, ఈ రోజు 2 lakhs అయితే అయింది కదా. నేను అమ్మకపోయినా నాకు పెరిగింది. కరెక్ట్. సో దట్ ఈస్ ఫస్ట్ ఫ్యాక్టర్. సెకండ్ ఫ్యాక్టర్, డిజైన్స్ అంటే ఇట్ ఈస్ ఆల్వేస్ 70-30. నా వరకు వచ్చేవరకు ఐ డోంట్ నో, అంటే ఇండివిజువల్ జ్యువెలరీ హ్యాస్ దేర్ ఓన్ స్ట్రాటజీస్. ఓకే. 70% షుడ్ బి ఇన్ హౌస్. ఎందుకంటే నా కస్టమర్స్ ఎవరో నాకు ఐడియా ఉంది. నేను తెచ్చి నార్త్ ఇండియన్ డిజైన్స్ నేను ఇక్కడ అమ్ముతా అంటే నేను అమ్మలేను, బికాస్ ఆ టేస్ట్ నాది కాదు, నాకు అది ఎట్లా ప్రమోట్ చేయాలో కూడా నాకు ఐడియా లేదు. సో 30% ఈజ్ అ మార్కెట్ థింగ్. అంటే ఎట్లా మార్కెట్లో డిఫరెంట్ డిజైన్స్, అది కూడా నేను చెప్పాను చూడండి. ఇద్దరు కస్టమర్స్ 3 to 5 o'clock బ్యాచ్ ఉంటారు, ఆ బ్యాచ్ దగ్గర తీసుకునే ఇన్పుట్స్ మళ్ళీ మనం ప్రొడక్షన్ చేసి మళ్ళీ స్టోర్లో పెట్టేస్తాం. ఓకే. సో అవి మేము లిమిటెడ్గా చేస్తాం అనమాట. అంటే 70% పోర్షన్ విచ్ ఇస్ అవర్ బ్రెడ్ అండ్ బటర్ విచ్ గోస్ ఆన్ ఫుల్ స్పీడ్ అవి ఉంటుంది. 30% సమ్ డిఫరెంట్ ఐటమ్స్ ఇంకా మనం ముందే ఫిక్స్ అవ్వాలి, అది అమ్మకపోయినా కూడా మనకి అది బర్డెన్గా ఉండొద్దు అన్నట్టు అది ఫిక్స్ చేసి అది ప్రొడక్షన్ చేస్తాం అనమాట. దట్ ఈస్ మై సెకండ్ పాయింట్. ఇంట్రెస్టింగ్. సో ఇంకొక నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, సో యూజువలీ గోల్డ్ పర్చేస్ చేయడానికి వెళ్ళినప్పుడు మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ మైండ్ సెట్ గురించి చెప్తాను మీకు. పర్ల్స్ ఉన్నవి, స్టోన్లు ఉన్నవి కొనుక్కోవద్దు, ఎందుకంటే మనకు మళ్ళీ రీసేల్ వాల్యూ ఉండదు, మేకింగ్ ఛార్జెస్ ఎక్కువైపోతాయి. రెండోది ఏంటి అంటే డైమండ్ జ్యువెలరీ. మనకి ఇంత ముందు ఒక మీరు 15-20 ఏళ్ళ ముందు చూసుకుంటే డైమండ్ జ్యువెలరీ అన్నది చాలా చిన్న రూమ్ ఒకటి ఉండేది గోల్డ్ షాపుల్లో. ఇప్పుడు ఏకంగా ఫ్లోర్ ఒక సెక్షన్ అంతా డెడికేటెడ్ అయిపోయింది తప్ప ఒకప్పుడు డైమండ్ జ్యువెలరీ చాలా తక్కువ ఉంది. కానీ ఇప్పటికీ మన వాళ్ళ పేరెంట్స్ జనరేషన్ ఏంటి అంటే డైమండ్స్ రీసేల్ ఉండదు, సో డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవద్దు, గోల్డ్ ఎక్కువ ఉండేటట్టు కొనుక్కోవాలని. సో ఈ రెండు పర్సెప్షన్స్ గురించి ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు రాంగ్ అని మీరు ఈరోజు క్లారిఫై చేయాలి. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ అండి. ఒక ఐటమ్కి లుక్ కావాలి అంటే స్టోన్స్ ఆర్ మ్యాండేటరీ. ప్లెయిన్ ఐటమ్స్లో యూ కాంట్ డూ ఎనీథింగ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను లేడీస్కి అర్థమయ్యే టర్మినాలజీలో చెప్పాలి అంటే ఒక లెహంగా ఉంటుంది ఎగ్జాంపుల్, దాంట్లో ఏం స్టోన్స్, ఏం స్వరోస్కి స్టోన్స్, క్రిస్టల్స్ అవి ఇవని చెప్పి మొత్తం పెట్టేసి సబ్జెసాచి లెహంగా ఉంటుంది. అది 20,000-30,000 వర్త్, కానీ ఆ మమ్మీ 5 లక్షలకు అమ్ముకుంటారు. దానికి ఎందుకు? దాంట్లో వాడే క్రిస్టల్సే కానీ ఇవన్నీ లుక్ కూడా అవే కదా. ద సేమ్ సబ్జెసాచి లెహంగా ఇఫ్ యూ రిమూవ్ ఆల్ ద స్టోన్స్, దాంట్లో ఉన్న డిజైన్స్ మొత్తం తీసేసి ఓన్లీ ప్లెయిన్గా చూడాలి అంటే would you rather prefer buying it for 5 lakh rupees? Agreed. The same thing in gold also. Okay, I might be funny in this. You can buy a physical gold bar, but you can't wear it. ఇలా గోల్డ్ బార్స్ కొనుక్కొని అయితే మనం అయితే వేసుకోలేం కదా. దేర్ షుడ్ బి సంథింగ్ ఇంట్రెస్టింగ్. స్టోన్స్ అగైన్ మనం కొనే స్టోన్ బట్టి ఉంటుంది. ఇప్పుడు ఒక ఇల్లు కడుతున్నాము, దాంట్లో బడ్జెట్ బట్టి నా దగ్గర బడ్జెట్ ఎక్కువ ఉంటే ఐ కెన్ గో విత్ ఇటాలియన్ ఫ్లోరింగ్. నా దగ్గర బడ్జెట్ లేదు అంటే ఐ గో విత్ వెటిఫైడ్ ఫ్లోరింగ్. ఆ వెటిఫైలో కూడా సైజెస్ 2x4కి ఒక రేట్, 1x1కి ఒక రేట్ ఉంటుంది, 8x4 టైల్స్కి ఒక రేట్ ఉంటుంది. డిపెండ్స్ ఆన్ ద సైజ్, అగైన్ రేట్ మ్యారీస్. ఇటాలియన్లో కూడా సేమ్ థింగ్. బట్ ఇటాలియన్ వాడు 600 rupees per square feet అమ్ముతే వెటిఫైడ్ అయితే 80 rupees per square feet అమ్ముతాడు. నా బడ్జెట్ ఆ రోజున్న నా స్టేజ్ని బట్టి ఐ వుడ్ రాదర్ చూస్. అరే నాకు బండలు అయితే మ్యాండేటరీ తీసుకోవాలి, అది ఏ బండ అనేది నా ఫినాన్షియల్స్ బట్టి ఏ బండకు పోవాలో నేను చెప్పుకుంటా. జ్యువెలరీలో కూడా సేమ్ థింగ్. ఫర్ ఎ గోల్డ్ జ్యువెలరీ మీ దగ్గర మంచి బడ్జెట్స్ ఉన్నాయండి, ఇఫ్ యూ వాంట్ టు ఇన్వెస్ట్ ఆన్ స్టోన్స్, అంటే ఇప్పుడు గుడ్ స్టోన్స్ అంటే న్యాచురల్ స్టోన్స్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే మెజారిటీ ఆఫ్ ద జ్యువెలరీ స్టోర్స్ విల్ గివ్ యూ బైబ్యాక్ ఆఫ్ 80-90%. ఓకే. ఇఫ్ యూ బై అ హైడ్రా స్టోన్స్ ఆర్ చేతమ్ స్టోన్స్ అంటాం అనమాట, అంటే డూప్లికేట్ స్టోన్స్ అనే గ్లాస్ ఫిల్డ్ స్టోన్స్ ఇవైతే ఉంటాయో వాళ్ళకి ఛార్జ్ చేసేది కూడా తక్కువనే, దానికి రిటర్న్స్ ఇయ్యం. ఇప్పుడు ఈ 20 rupees per carat ఛార్జ్ చేస్తే ఎగ్జాంపుల్, దట్ వుడ్ బి 50 rupees per carat. 50 rupees తీసుకొని అగైన్ వెన్ యూఆర్ గివింగ్ ఇట్ బ్యాక్ టు అస్, మేము అప్పుడు దానికి 80% బైబ్యాక్ ఇస్తాం. 70-80% డిపెండ్స్ ఆన్ ద అప్పటికి ఆ స్టోన్ ఖరాబ్ అయిందా ఉందా లేదా అని చెక్ చేసి మళ్ళీ మేము బైబ్యాక్ ఆఫర్ చేస్తాం. ఈ స్టోన్కి బైబ్యాక్ ఇవ్వాలంటే ఎవరు ప్రొవైడ్ చేయరు. నువ్వు కొనేటప్పుడు కూడా నువ్వు తక్కువగా కొంటున్నావు, అమ్మేటప్పుడు యూ కాంట్ ఎక్స్పెక్ట్. అదే న్యాచురల్ది మీరు కొంటున్నారు అనుకోండి, యూఆర్ కొనేటప్పుడు నువ్వు ఎక్స్పెన్సివ్గా కొంటున్నావు, రిటర్న్ ఇచ్చేటప్పుడు కూడా యూఆర్ గెటింగ్ ద మనీ బ్యాక్. గాట్ ఇట్. సో అగైన్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఆన్ కస్టమర్స్. ఇప్పుడు నేను పెడతాను, నా హారంలో
ఐ కీప్ మై బీట్స్ ఓపెన్. నేను ఎప్పుడు కూడా బీట్స్ వేసేసి నేను హారంలో పెట్టాను. ఎందుకు ఇప్పుడున్న కొత్త జనరేషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో జెన్జీస్ ఇఫెక్ట్ టాక్ అబౌట్, వాళ్ళు శారీ మ్యాచింగ్ కలర్కి వాళ్ళు బీట్స్ కావాలి అంటారు. ఎగ్జాంపుల్ అంటే ప్రిఫరెన్సెస్ హ్యావ్ చేంజ్డ్ విత్ అవర్ కస్టమర్. కరెక్ట్. ఇప్పుడు నాకేంది, మీ యాజ్ అ జ్యువెలర్ ఆ బీట్స్ నేను ఫస్ట్ టైం వేయాలంటే నా కాస్ట్, మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ కలర్ థీమ్ కోసం మళ్ళీ వేయాలి అంటే అగైన్ దేర్ ఇస్ అ కాస్ట్ ఇన్వాల్వ్డ్. నేను మళ్ళీ కారిగారికి పైసలు ఇవ్వాలి, మళ్ళీ బీట్స్ కొనుక్కొని రావాలి. నేను ఏవైతే ఫస్ట్ వేసిన బీట్స్ నాకైతే అవి అయితే డెడ్డే కదా. నేను మళ్ళీ సరే నేను వేరే హారం తయారు చేసేటప్పుడు దట్ మైట్ బి హెల్ప్ఫుల్, కానీ నేను ఓన్లీ ఆ బీట్స్ కోసం నేను హారం తయారు చేయాలి అప్పుడు. సో నేను అందుకనే ఏం చేస్తాను, నేను ఒక నెక్లెస్ కొంటే దానిలో కింద బీట్స్ ఇవన్నీ నేను ఓపెన్ పెడతాను. కస్టమర్ వచ్చేసి నాకు ఎక్కువ వద్దు సుమన్, నాకు ఒక 20 రూపీస్ పర్ క్యారెట్వి నాకు వేసేసే నాకు చాలు. నేనేం చేస్తా, ఐ కీప్ ఆల్ ద డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పర్ల్స్, బీట్స్ అన్ని ముంగల్ పెట్టేస్తా కస్టమర్కి. ఇంట్రెస్టింగ్. ఇది 1000 రూపీస్ అండి, ఇది 500 రూపీస్, ఇది 200, ఇది 20, వాట్ ఎవర్ డిపెండ్స్ ఆన్ ద క్వాలిటీ అన్ని పెట్టేస్తాను. ఇట్ ఈస్ కస్టమర్స్ చాయిస్ టు చూస్. నీకేమో నువ్వు ఏం కొనకు, నువ్వు ఏం పర్ల్స్తో వద్దు అంటే ఐఎమ్ రెడీ టు గివ్ వితౌట్ స్టోన్స్ ఆర్ పర్ల్స్, బీట్స్, వాట్ ఎవర్. ఇఫ్ కస్టమర్ వాంట్స్ టు చూస్ దేర్ ఆర్ కస్టమైజ్ దేర్ ఓన్ పర్ల్స్, బీట్స్ ఇవన్నీ ఉన్నాయి అనుకో, కస్టమర్ ప్రిఫరెన్స్. నేను ముందే రేట్ చెప్పేస్తున్నా, అది ఇంకా కస్టమర్ నాకు బార్గెన్ చేసే స్కోప్ నేను ఇయ్యాను కదా అక్కడ. ఇప్పుడు నాకు కూడా ఏమవుతుంది, కస్టమర్ ఇది ఒక్కటి పిక్ చేసిన అనుకో, అండ్ ఫస్ట్ టైం 1 టైం కాస్ట్ నాకు పడుతుంది. ఆల్రెడీ వేసిన దానికి రిమూవ్ చేసేసి మళ్ళీ కొత్తగా వేయాలి అంటే ఇట్స్ అ 2 టైం కాస్ట్ ఉంది. నేను అందుకని ముందే కట్ చేసేస్తాను దాన్ని. స్టోన్స్ కొనొద్దు అంటే నేను కొనకుండా నేను అమ్ముతా బంగారం, దానికి లుక్ వస్తలేదా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద నీ కాల్ అది. అర్థమైంది, మేక్ సెన్స్. కమింగ్ టు డైమండ్ జ్యువెలరీ, డైమండ్ జ్యువెలరీ ముందు మీరు అన్నట్టు ఇట్ వాజ్ అ స్మాల్ రూమ్ కూడా కాదు, ఇట్ వాజ్ అ స్మాల్ కౌంటర్ ఐ కెన్ సే. ఒకప్పుడు మంచి పెద్ద పెద్ద హారాలు కొనాలి అంటే నీ దగ్గర బడ్జెట్ ఉంది, కానీ అక్కడ ప్రోడక్ట్స్ లేవు. కానీ నువ్వేంది అవుట్ ఆఫ్ 10లో నీకున్న ప్రిఫరెన్సెస్ నువ్వు కొనేసుకుంటావు అప్పుడున్న 10లోనే. ఏది 15 years బ్యాక్ సినారియో. యాజ్ ఆన్ టుడేస్ సినారియో, ఎవ్రీ జ్యువెలర్ హ్యాస్ గుడ్ అమౌంట్ ఆఫ్ డైమండ్ జ్యువెలరీ. అది ఎప్పుడు 3 years వరకు. అప్పట్లో డైమండ్ పైన నాలెడ్జ్ ఎవరు ఉండకపోతుండే, జ్యువెలర్ ఏం చెప్తే కస్టమర్ అదే నమ్ముతుండే అండ్ కొంటుండే. అప్పుడు ప్రాఫిట్ వాట్ ఎవర్ మేకింగ్ ఇన్ డైమండ్ బిజినెస్ వాజ్ గుడ్ అమౌంట్, మంచి ప్రాఫిట్స్ తీసుకుంటుండే. మెల్లగా గోల్డ్ ఎట్లయితే ఓపెన్ బుక్ అయిపోయిందో, డైమండ్స్ కూడా ఓపెన్ మార్కెట్ అయిపోయింది ఫ్రమ్ లాస్ట్ 1-2 years. జ్యువెలర్ ఇప్పుడు నేనే ఉన్నా, నేను ఒక డైమండ్ జ్యువెలరీ అమ్మాలి అంటే నేను అది ఇన్వెస్ట్మెంట్ కిందకి, నాకు డెడ్ అయితే నాకు ఎట్లా అనేది నేను కూడా ఆలోచిస్తాను. 100%. కస్టమర్ ఎట్లయితే ఆలోచిస్తాడో డైమండ్స్కి రిటర్న్స్ ఉండవు అది అని చెప్పి, నేను యాజ్ అ జ్యువెలర్గా నేను కూడా ఆలోచించాలి. కస్టమర్ నాకు 1 set కొంటే ఆ 1 set కొన్నికే నేను 100 sets పెట్టాలి. అక్కడ నాకు ఒక కస్టమర్ రాకపోయినా నాకు 100 sets ఆగిపోయినట్టే. అప్పుడు నేనేం చేస్తాను, నేను మార్కెట్ని ఇంకెక్కువ స్టడీ చేస్తాను. ఈ మార్కెట్లో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏవి ఎక్కువ పోతున్నాయి, ఏవి ఎక్కువ ట్రెండింగ్ ఉన్నాయి, నాకు అది ఫాస్ట్ మూమెంట్ అవ్వాలి, నా ఇన్వెంటరీ సైకిల్ ఒకటి తిరగాలి అంటే ఖచ్చితంగా నేను కస్టమర్కి నచ్చిన ఐటమ్స్ పెడతా, సిచ్యువేషన్ బట్టి పెట్టాల్సి వస్తుంది. ఇంకా డైమండ్స్ నాకు నచ్చలేదు అనుకో, ఇంకా నేను కూడా పీల్ ఆఫ్ చేసేసి డైమండ్స్ మొత్తం అది గోల్డ్ అంతా తిరగొట్టేసి కొత్త డిజైన్స్లో ఆ డైమండ్స్ వాడి పెట్టాల్సిందే, ఇంకా ఆప్షన్ లేదు. ఇంకా కస్టమర్స్కి డైమండ్ జ్యువెలరీ కూడా దేర్ ఇస్ 100% బైబ్యాక్ ఇన్ ద మార్కెట్. దట్ ఈస్ అ ట్రస్ట్ వాట్ ద జ్యువెలర్ ఈస్ ఆఫరింగ్ నౌ. ఇప్పుడు మీరు ఒక 10 carats చౌకన్ నా దగ్గర కొన్నారు, నెక్స్ట్ టైం ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్చేంజ్ దట్ విత్ సమ్ అదర్ ఐటమ్, 10 carats-కి 10 carats ఐఎమ్ రెడీ టు ఆఫర్. దానిలో మీకు డిక్రీజ్ అయ్యేది ఏం లేదు. నేను మీ బయింగ్ ఎంతో నా సెల్లింగ్ కూడా అదే రేట్కి ఇచ్చేస్తున్నా, ఎందుకంటే క్యారెట్ టు క్యారెట్ నేను వేవ్ ఆఫ్ చేస్తున్నా కాబట్టి. ఇప్పుడు ఫ్యూచర్లో ఇప్పుడు డైమండ్ జ్యువెలరీ పైన పీపుల్కి కాన్ఫిడెన్స్ వచ్చేసింది, బీడ్స్ జ్యువెలరీ పైన, పర్ల్ పైన కాన్ఫిడెన్స్ వచ్చేసింది. కస్టమర్స్ ఆల్సో దే గాట్ ఇంటెలిజెంట్, నాలెడ్జ్ వచ్చేసింది పర్ల్స్ పైన ఇవన్నీ. సో వాళ్ళు కూడా పట్టుకొని చూస్తారు, ఇది 50 రూపాయలు దొరుకుతుంది, లైన్ 100 రూపీస్కి వచ్చేస్తుంది అని చెప్పేసి. పోల్కి జ్యువెలరీ పైన ఇంకెవరికి నాలెడ్జ్ లేదు. సో ఇప్పుడు ఏ జ్యువెలరీ ప్రమోట్ చేసినా కూడా ఇప్పుడు నెక్స్ట్ 3-4 yearsకి మొత్తం పోల్కి జ్యువెలరీ. గోల్డ్లో ప్రాఫిట్స్ లేవు, డైమండ్లో ప్రాఫిట్స్ లేవు, ఓన్లీ స్కోప్ ఈస్ పోల్కి జ్యువెలరీ. పోల్కి అండ్ విక్టోరియన్ కాన్సెప్ట్ ఎప్పుడు లేని మళ్ళీ ఒక 20-30 years బ్యాక్ ఉన్న కాన్సెప్ట్ మళ్ళీ ఇప్పుడు ట్రెండింగ్లో తెచ్చేసి మళ్ళీ పెడుతున్నారు. ఎందుకు, దేర్ ఇస్ సమ్ మార్జిన్స్, మన మార్కెట్లో సస్టైన్ అవ్వాలంటే ఇది ప్రమోట్ చేయాల్సిందే అని చెప్పేసి. కస్టమర్స్కి అది పోల్కి మార్కెట్ కూడా ఓపెన్ అయ్యే వరకు అగైన్ దే విల్ ఫైండ్ అవుట్ సమ్ అదర్ న్యూ జ్యువెలరీ. మనం ఇప్పుడు మళ్ళీ దానిపైన ఎక్కువ ఫోకస్ చేయాల్సి వస్తుంది ఆ టైంలో. ఇంకా ఇంట్రెస్టింగ్. మీరు జూబ్లీ హిల్స్లో స్టోర్ ఎందుకు ఓపెన్ చేసుకున్నారని చాలా క్లారిటీగా చెప్పారు. దట్స్ అ సెంటర్, వెరీ గుడ్ లొకేషన్, కొంచెం మీరు హై టికెట్ సైజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు బికాస్ ఆఫ్ ద పీపుల్ లివింగ్ అరౌండ్ యూ. ఇదంతా చాలా క్లారిటీగా ఉంది. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, హైదరాబాద్లోని ఉండే వాళ్ళందరూ మేజర్లీ
వెన్ యూర్ టాకింగ్ అబౌట్ ది అదర్ సెట్ ఆఫ్ పీపుల్, మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, వీళ్ళందరూ మేజర్గా గోల్డ్ కొనాలి అంటే ఫస్ట్ ఆ పంజాగుట్ట లేని దగ్గరికి వెళ్తారు. నాకు ఆ లేని దగ్గరికి వెళ్ళినప్పుడల్లా ఏమనిపిస్తుంది అంటే వీళ్ళందరూ అనుకోని ఇక్కడ గోల్డ్ షాప్లో ఓపెన్ చేశారా ఒకే స్ట్రెచ్లోని, లేదంటే ఒకటి బిల్డ్ అయ్యా అని ఒక క్వశ్చన్ అనిపిస్తుంది. దాని గురించి మీ థాట్ ఏంటి? సో ఫస్ట్ ఇట్స్ అ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. రైట్ ఫ్రమ్ ద స్టార్టింగ్ జ్యువెలరీ మార్కెట్ వాజ్ ఇన్ హ్యాబిట్స్. నేను చిన్న ఉన్నప్పుడు ప్రాబ్లీ నేను ఇంకా ఉండొచ్చు, అప్పట్లో మార్కెట్ వాజ్ ఇన్ హ్యాబిట్స్. అప్పటికి కార్పొరేట్స్ ఎవరు హైదరాబాద్కి ఎంట్రీ అవ్వలేదు. బై ద టైమ్ మార్కెట్ రీచ్ టు హిమాయత్ నగర్, ఏదైతే అప్పుడు స్కైలైన్ థియేటర్ ఇదంతా మంచి డెవలప్ అవుతుండే, పీపుల్ షిఫ్టెడ్ టు హిమాయత్ నగర్. మనం ఇప్పుడు కూడా ఆథెంటికేటెడ్ హైదరాబాద్ పీపుల్ ఎవరు అంటే మనం హిమాయత్ నగర్, బషీర్బాగ్ వీళ్ళనే ప్రాపర్ హైదరాబాదీస్ అంటాం. ఎందుకు? వాళ్ళు ఎప్పటి నుంచో అక్కడ హైదరాబాద్ ఉన్నవాళ్ళు. ఇప్పుడు ఇఫ్ యూ టేక్అవుట్ కుక్కట్పల్లి, ఎల్బీ నగర్, గచ్చిబౌలి, నానక్రామ్ కూడా లాస్ట్ 10 yearsలో బూమ్ అయినాయి, కానీ ముందు ప్రాపర్ హైదరాబాద్లో ఉండేవాళ్ళు వీళ్ళే. సో అప్పుడు ఏం చేసింది, హిమాయత్ నగర్కి మార్కెట్ షిఫ్ట్ అయిపోయింది ఫ్రమ్ అబిట్స్ టు హిమాయత్ నగర్. అప్పుడు కార్పొరేట్ స్టార్టెడ్ కమింగ్ ఇన్, మలబారే కానీ జాయ్ కానీ, అంటే అంత ఫుల్ ఫ్లెడ్జ్గా రాలేదు, బట్ యా ఎంట్రీ అయితే మార్కెట్లో ఇచ్చేసింది. హిమాయత్ నగర్ మార్కెట్ కొంచెం క్రౌడీ అదైన తర్వాత పీపుల్ మూవ్ టు పంజాగుట్ట. పంజాగుట్ట ఇప్పుడు ఎక్సెస్ మీరైతే క్రౌడ్ చెప్తున్నారో, జూబ్లీ హిల్స్ ఈజ్ నౌ నెక్స్ట్ పంజాగుట్ట. ఎవ్రీ జ్యువెలర్, ఈవెన్ లలిత ఇన్ఫాక్ట్ ప్రాపర్టీ జూబ్లీస్ రోడ్ నెంబర్ 10లో వస్తుంది. సో అంటే మనం అర్థం చేసుకోవాలి, జూబ్లీస్ ఇంకో పంజాగుట్ట అవుతుంది, మనం ఇప్పుడు కొత్త లొకేషన్ వెతుక్కోవాలి ఫర్ నెక్స్ట్ జూబ్లీస్. సో అప్పుడు గవర్నమెంట్ కూడా ఈక్వల్ గా మనం మార్కెట్ చేస్తుంది. ఎట్లా, కోకాపేట్ ఈజ్ నెక్స్ట్ జూబ్లీస్ అని చెప్పి, కోకాపేట్ ఈజ్ నెక్స్ట్ హైదరాబాద్, కోకాపేట్ ఈజ్ నెక్స్ట్ న్యూ సిటీ. అంటే దాని అర్థమైంది, ఇప్పుడు ఉన్న ప్రీమియం ఏరియా వాళ్ళందరూ కోకాపేట్ సైడ్ షిఫ్ట్ అయిపోతారు. సో అప్పుడు కార్పొరేట్స్ ఇక్కడ జూబ్లీస్ సెట్ అయ్యే వరకు రెగ్యులర్ ట్రెడిషనల్ జ్యువెలర్స్ అందరూ కోకాపేట్కి షిఫ్ట్ అయిపోతారు. ఇంట్రెస్టింగ్. నౌ ఇఫ్ యూ సీ ఈవెన్ ఇన్ జూబ్లీస్ ఆల్సో ఆల్ ద రెసిడెంట్స్, ఒకప్పుడు ఏంది 1000 yards ప్లాట్ ఉంటుండే, 800 yards ప్లాట్ ఉంటుండే. మీరు ఇప్పుడు జూబ్లీస్ లైన్లో మీరు వెళ్తూ ఉంటే either a resident is converted to a jewelry store or a boutique or a cafe or a brewery. Correct. ఆ లేన్లో తిరగాలి అంటే ఒకప్పుడు అరే ఒకప్పుడేమో జూబ్లీస్ లేన్లో తిరుగుతుంటే అరే ఇంత మంచి ఇల్లు, ఇంత పెద్ద ఇల్లు అన్న ఫీల్ ఉంటుండే. ఇప్పుడు జూబ్లీస్లో తిరుగుతుంటే ఇక్కడ మందిర్ ఉంది, ఇక్కడ విఆర్కే సిల్క్స్ ఉంది, ఆడ మంగళ గౌరీ గ్రాండ్యూర్ ఉంది. అంటే ఇట్స్ అ గుడ్ థింగ్, డెవలప్మెంట్ అవుతుంది. బట్ దే ఆర్ కన్వర్టింగ్ రెసిడెన్షియల్ టు కమర్షియల్ కాబట్టి ఇప్పుడు మనకు వావిల్లులు కావాలి అంటే మనం అగైన్ అట్ సైడ్ కోకాపేట్ సైడ్ అట్ సైడ్ వెళ్ళి చూస్తే మనకు వావిల్లులు అనేది కనిపిస్తుంది. ఇంకా సో దేర్ ఇస్ నథింగ్ ఇన్ జూబ్లీ హిల్స్ నౌ, ఎవ్రీథింగ్ ఈస్ కన్వర్టెడ్ టు అ రెసిడెన్షియల్ థింగ్. ఇంకొక 1 yearలో జూబ్లీ హిల్స్ మీరు పంజాగుట్ట లాగానే చూడొచ్చు. క్రేజీ, దట్ ఈస్ మై లుక్అవుట్. ఫేర్ ఎనఫ్. ఇప్పుడు నాకు 2 questions ఉన్నాయి. ఫస్ట్ ఏం అడుగుతానంటే, ఇప్పుడు బికాజ్ మార్కెట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఇంతకు ముందు అంటే ఒక 30 years మేబీ ముందు ఒక బ్రాండ్ అన్నది ఉండేది కాదు గోల్డ్ షాప్. అంటే యూజువలీ మన ఇంట్లో వాళ్ళకి ఫ్యామిలీ జ్యువెలర్ ఉండేవాళ్ళు, వెళ్ళేవాళ్ళం. మధ్యలోని మీరు ఒక 10-15-20 years బ్యాక్ వెన్ వీ వర్ గ్రోయింగ్ అప్, ఆ టైంలో ఎట్లా ఉండేదంటే కొంచెం పెద్ద సిటీ అయితే ఒక 2-3 పెద్ద బ్రాండ్లు ఉంటే వాళ్ళ మీద నమ్మకం, ట్రస్ట్ ఉండేది, వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఎలా అయిందంటే ఒక కమర్షియల్ ఆస్పెక్ట్లోని జ్యువెలర్స్ కూడా అయిపోయి. ఎలాగా అంటే ఇప్పుడు ఒక క్యారెట్ లేన్ కానివ్వండి, ఒక బ్లూ స్టోన్ కానివ్వండి, వీళ్ళందరూ ఎట్లా అంటే దే ఆర్ టార్గెటింగ్ పీపుల్ ఇన్ దేర్ ఎర్లీ 20s హు జస్ట్ స్టార్టెడ్ మేకింగ్ మనీ. వీళ్ళకి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ సేక్ గురించి గోల్డ్ కొనట్లేదు, బట్ దే ఆర్ పర్చేసింగ్ ఇట్. ఏదో ఓకే ఇంట్లో వాళ్ళు ప్రెషరైజ్ చేస్తున్నారు కాబట్టి మా దగ్గర ఏదో కొంచెం డబ్బులు ఉన్నాయి కాబట్టి లెట్స్ బై ఇట్. 18 carat, 22 carat, 20 carat, 16 carat, అసలు ఏం కావాలంటే మన బడ్జెట్లోనే మనకు కావాల్సింది దొరికేస్తుంది. ఒక 15-20 వేల్లో కూడా యూ కెన్ పర్చేస్ గోల్డ్. సో వాట్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్ దట్ నెక్స్ట్ 10 years, ఇప్పుడు గోల్డ్ ఈ ఎవల్యూషన్ చూసుకుంటూ నెక్స్ట్ 10 years ఎలా ఉండబోతుంది, అండ్ వాట్ వుడ్ బి ద నెక్స్ట్ బిగ్ థింగ్? సో నౌ నెక్స్ట్ బిగ్ థింగ్ వుడ్ బి జెన్జీ జ్యువెలరీ ఓన్లీ. ఓకే. నేను నా తరపున పెట్టుకున్న వర్డ్ మండే టు ఫ్రైడే అని పెట్టుకున్నాను నేను. ఓకే. సో ఒక జెన్జీ ఇఫ్ దే వాంట్ టు వర్క్ ఇట్ ఆఫీస్ ఆర్ వాళ్ళ సొంత ఆఫీస్ అయినా, ఇఫ్ దే ఆర్ వర్కింగ్ ఫర్ సమ్వన్ ఎల్స్, ఎక్కడున్నా కూడా మండే టు ఫ్రైడే వర్కింగ్ అయితే మ్యాండేటరీ కదా. సో మై కాన్సెప్ట్ ఈస్ మండే 1 type ఆఫ్ జ్యువెలరీ, టిల్ ఫ్రైడే ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైప్ ఆఫ్ జ్యువెలరీ ఉండాలి. అండ్ జెన్జీ వాళ్ళకి ఏంటంటే ఒకప్పుడు పేరెంట్స్ డ్రివెన్ ఉంటుండే ఫర్ పర్చేసింగ్, ఇప్పుడు
జెన్జీ డ్రివెన్ ఉంటుంది పేరెంట్స్కి కూడా. ఇప్పుడు మా మదరే ఉంది, మా మదర్ ఒక హారం కొనాలి అంటే 10 years బ్యాక్ మా డాడీని అడుగుతుండే ఏవండి ఇది బాగుందా చూడండి అని చెప్పి. ఇప్పుడు ఏమంటుంది మా అక్కని అడుగుతుంది, సింధు ఇది బాగుందా చూడు అని చెప్పేసి. ఎందుకు? వీళ్ళకి ఇంకా ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. ఇప్పుడు నేను అక్కడ దానిలో నేను ఒక ఇఫ్ ఐమ్ ఇన్వెస్టింగ్ 10 rupees ఉన్న హారం ఆ 10 rupees వర్తా కాదా అని చెప్పేసి వాళ్ళ కిడ్సే చెప్తున్నారు. 100% పేరెంట్స్ డ్రివెన్ అనేది వెళ్ళిపోయింది. ఇప్పుడు ఓన్లీ మనకి ఫ్యూచర్లో సస్టైన్ అవ్వాలి అంటే నా కాన్సెప్ట్ కూడా అదే, మండే టు ఫ్రైడే జ్యువెలరీ నేను తీసుకొద్దాము అని చెప్పేసి వర్కింగ్. మీరు అన్నట్టు ఇప్పుడు నేను జూబ్లీస్లో కూడా ఐ స్టార్టెడ్ ఫర్ గిఫ్టింగ్ పర్పస్. అందరూ వచ్చేసి నన్ను బిస్కెట్ కావాలి గిఫ్టింగ్ అని చెప్పేసి. నేనేం చేస్తా, నేను 2000కి 3000కి నేను ఒక మ్యానుఫ్యాక్చర్ చేశాను చైన్ని, గోల్డ్ చైన్ని. నేను కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తుండే, నువ్వు పెళ్ళికి వెళ్ళినప్పుడు బటు అనే ఒక రింగ్ ఉంటుందండి గిఫ్టింగ్ కోసం అని చెప్పి చేసి పెడతారనమాట. ఓకే. అవుట్ ఆఫ్ 10లో 9 people బటువే చేసి ఇస్తారు. సో అది నువ్వు పెట్టినావని ఎలా తెలవాలి? పలానా వెంకటేష్ అనే పర్సన్ అక్కడ కస్టమర్ కాడ గిఫ్ట్ ఇచ్చింది గోల్డ్. ఆ గుంపులో ఎట్లా తెలవాలి చెప్పండి, పెళ్లి గుంపులో. అదే నేను కస్టమర్కి ఏం చెప్పినా, మీరు ఒక చైన్ కొనండి, మీరు దీనికి 5000 rupees పెడుతున్నారు కదా, అదే 5000 rupees నేను ఒక చైన్ తయారు చేస్తా, ఆ చైన్కి మీరు 5000 rupees ఇన్వెస్ట్ చేయండి, ఆ చైన్ పెట్టండి. సో వాళ్ళు చైన్ వేస్తున్నప్పుడు ఓకే పలానా వెంకటేష్ అనే పర్సన్ నాకు చైన్ వేసిండు అని పెళ్లి తర్వాత కూడా గుర్తుంటుంది వాళ్ళకి. వాళ్ళు లాకర్లో పెట్టుకునేటప్పుడు అరే ఇది వెంకటేష్ అన్న వేసిండు, ఇది వెంకటేష్ అంకుల్ వేసిండు అనేది గుర్తుంటుంది. అదే బట్టు వేసిండు అనుకో, హీ వుడెంట్ హ్యావ్ స్టాండెడ్ అవుట్. అందరిలో గుంపులో గోవింద అన్నట్టే ఉంటుండే. చైన్ వేసిండు కాబట్టి 10 మందిలో నేను ఒక్కడనే చైన్ వేసిన అనే ఫీలింగ్ ఉంటుంది. కస్టమర్ కూడా గుర్తుంటారు. నా పాలసీ కూడా అదే. ఇప్పుడు నేను నెక్స్ట్ సస్టైన్ అవ్వాలి అంటే చిన్న చిన్న ఐటమ్స్ పైన ఐ నీడ్ టు ఫోకస్ అ లాట్. ఇప్పుడు వై ఆర్ పీపుల్ ప్రిఫరింగ్ దుబాయ్ ఫర్ బయింగ్ జ్యువెలరీ, వై ఆర్ పీపుల్ ప్రిఫరింగ్ టర్కీ? ఇప్పుడు బేసిక్ ఎవరు దుబాయ్కి వెళ్ళినా కూడా ఫస్ట్ ఫోన్ చేసి ఏం చెప్తాం, అరే అక్కడ గోల్డ్ షాక్ అని ఒక ప్లేస్ ఉంటుంది, వెళ్ళి అక్కడ గోల్డ్ చూడు అని చెప్తాం. ఎందుకు? దుబాయ్లో దొరికే జ్యువెలరీ ఇండియాలో దొరకపోతుండే ముందు. అంటే ఆ డిజైన్స్ కానీ అంటే 1 గ్రామ్లోనే వాడు చేసే డిఫరెంట్ డిజైన్స్ మన దగ్గర 1 గ్రామ్లో చెయ్యి అంటే చేయలేము. మన దగ్గర ప్రాపర్ తెలుగు కారిగర్స్ బెంగాలీస్ ఉంటారు, వెయిట్ అంతా ఇట్లా హెవీగా కనిపిస్తుంది ఐటెంలో. అదే నువ్వు 1 గ్రామ్లో చేయాలంటే యూ నీడ్ దట్ మిషన్స్. ఆ మిషన్స్కి అగైన్ కాస్ట్ 2 crore 3 crore మిషన్ ఉంటుంది, అది తయారు చేయాలి. నేను ప్రొడక్షన్ చేస్తున్నా అంటే సైమల్టేనియస్లీ నాకు ఆ మిషన్ కాస్ట్ చేయాలి, ఆపరేటింగ్ చేయాలి, ఎవ్రీథింగ్ చేయాలి. ఇండియన్ మార్కెట్స్లో బిఫోర్ 3 years వరకు అది పాసిబుల్ కాకుండే. కానీ వన్స్ మనకి ఇంపోర్ట్ డ్యూటీస్ ఇవన్నీ తక్కువైన తర్వాత ఎవ్రీ వన్ స్టార్టెడ్ డూయింగ్ ఇట్. ఈవెన్ ఇప్పుడు ఈడ కూడా దొరికేస్తుంది. నేను ఇన్ఫ్యాక్ట్ జూన్లో నా ట్రావెల్ ఇస్తాన్బుల్ ఉండే అనమాట ఫర్ ద ఎగ్జిబిషన్. దాంట్లో వేర్ యూ గెట్ ఆల్ ద మినిమలిస్టిక్ జ్యువెలరీ, మండే టు ఫ్రైడే జ్యువెలరీ. అవి నేను తెచ్చేస్తే వై కాంట్ ఐ క్రియేట్ అ బ్రాండ్ లైక్ క్యారెట్ లైన్? క్యారెట్ లైన్లో నీకు దొరుకుతుంది. నేను చేసే జ్యువెలరీ క్యారెట్ లైన్లో కూడా ఉండని జ్యువెలరీ. అర్థమైంది. సో అది మనం స్టార్ట్ చేసేస్తే ఫ్యూచర్ ఈజ్ ఆల్ అబౌట్ జెన్జీ జ్యువెలరీ అండి. దట్ ఈస్ అ సింపుల్ థింగ్. సో డిస్కౌంట్ విషయంలోనే నేను అడుగుదాం అనుకుంటున్నాను. ఇప్పుడు డైరెక్ట్గా పాయింట్కి వస్తాను. ఇప్పుడు వరకు మనం అంతా చాలా మాట్లాడుకున్నాం, బట్ ఇప్పుడు డైరెక్ట్గా పాయింట్కి వస్తాను. ఇప్పుడు మనం ఒక గోల్డ్ షాప్కి వెళ్తే డిస్కౌంట్ నెగోషియేట్ చేయడం ఎలా? ఎందుకు అంటే యూజువలీ ఫస్ట్ టైం అడిగితే మేకింగ్ ఛార్జెస్ కొంచెం తగ్గిస్తారు, మళ్ళీ అడిగితే ఇంకొంచెం తగ్గిస్తారు. సో ఎలా నెగోషియేట్ చేయాలి, డిస్కౌంట్ ఎలా తీసుకోవాలో మీరు ఈరోజు మాకు నేర్పించాల్సిందే. 100% ఇట్స్ అ గుడ్ క్వశ్చన్. అందరికీ కూడా ఈ పాయింట్ పైన అందరు చూస్తారు. ద ఓన్లీ బిజినెస్ వేర్ యూ గెట్ అ ఫుల్ బైఫర్కేషన్. ఇప్పుడు నేను ఒక షర్ట్ కొంటున్నా, ఎగ్జాంపుల్ ఐ గో టు ఎ బర్బెరీ స్టోర్ ఆర్ సమ్ XYZ ఎనీ స్టోర్. నేను వాడిని అడగలేను దీనిలో బటన్ నువ్వు ఎంత కొన్నావు, దీనిలో కాలర్ నువ్వు ఎంత కొన్నావు, షర్ట్ స్టిచ్చింగ్ కాస్ట్ ఎంత అయింది, ఎవరైనా అడుగుతారా? అడగరు. అదే మీరు ఒక జ్యువెలరీ స్టోర్కి వచ్చింది అనుకో, దీనిలో స్టోన్స్ ఎన్ని ఉన్నాయి, దీనిలో ఉట్టి గోల్డ్ ఎంత ఉంది, నెట్ గోల్డ్ ఎంత ఉంది, గ్రాస్ గోల్డ్ ఎంత ఉంది, దీనిలో స్టోన్స్ ఇంత ఎందుకు ఉంది, అంత ఎందుకు ఉంది అని 100% అడుగుతారు. ఫస్ట్ పాయింట్. ఎగ్జాంపుల్ నేను నీకు క్లాత్ బిజినెస్ ఇచ్చిన, మీరు ఒక BMW షోరూమ్కి వెళ్ళినా కూడా మీరు కార్ స్పెసిఫికేషన్స్ గురించి అడుగుతారు, కానీ ఈ స్పెసిఫికేషన్స్లో ఇంజన్ కాస్టింగ్ ఎంత, ఈ డోర్ కాస్ట్ ఎంత అయింది, ఈ మిర్రర్ కాస్ట్ ఎంత అయింది, ఎవరైనా అడుగుతారా? అడగరు. కరెక్ట్. ఎందుకు? అక్కడ ప్రోడక్ట్ కాస్ట్ అనేది అందరి మైండ్లో ఉండిపోయింది. అది జ్యువెలరీకి వచ్చే వరకు మేము ట్రాన్స్పరెంట్గా ఉన్నాం కాబట్టి ఇంకెక్కువ డిస్కౌంట్ అని అడుగుతున్నారు. ఎక్కడైతే బిజినెస్ లో వేర్ దే ఆర్ మేకింగ్ హ్యూజ్ అమౌంట్, వాళ్ళని ఎవరేం అడగట్లేదు. వాళ్ళు 2 crores పెట్టి మీరు BMW కొంటున్నా కూడా ఈ రోజుకి కూడా నేనే నా BMW సర్వీస్కి పంపించిన అనుకో, నాకు ఒకసారి సన్ రూఫ్ ఇరిగిపోయింది, వాడు నాకు 12 lakh rupees కొటేషన్ వేసి ఇచ్చిండు. నేను అన్నా అరే కార్ మొత్తమే ₹1 కోటి, దానిలో 12 లక్షలు ఉట్టి సన్ రూఫ్కి పోయిందా అని అడిగిన.
హిజ్ ఆన్సర్ వాజ్ డిఫరెంట్. సార్ మేము బల్క్లో కొంటాం కాబట్టి కార్ మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు అది అట్లుంది, ఇప్పుడు ఓన్లీ మీకోసమే కొంటున్నాం అన్నాడు. నా కోసం ఎందుకు కొంటున్నావు, నువ్వు అన్ని కార్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నావు, సన్ రూఫ్ తెచ్చి దీంట్లో పెట్టినకే 12 lakh rupees ఈ ఛార్జ్ ఫర్ ఎ సన్ రూఫ్. బా 1 crore rupees కార్లో వేర్ ఇంజన్ కాస్టింగ్ ఈజ్ మేజర్, స్టీరింగ్, ఎయిర్ బ్యాగ్స్ ఇవన్నీ మేజర్ కాస్టింగ్ ఉన్నా కూడా అవన్నీ తీసేసి 12 lakhs దీనికి పోయిందంటే మిగతా 88 lakhsతో వాడు కార్ అమ్ముతున్నా. 88 lakhsలో వాళ్ళ ప్రాఫిట్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంది దాంట్లో 1 crore. వాడి ట్రావెలింగ్, లాజిస్టిక్స్ కాస్ట్ అనుకోండి, వాళ్ళ మార్కెటింగ్ కాస్ట్, ఎవ్రీథింగ్, ఆపెక్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్వాల్వ్ ఇన్ దట్. ప్రాఫిట్ అన్ని కలుపుకొని కూడా వాడు నాకు 12 lakhs కోట్ వేసిండంటే దెర్ ఇస్ నో ట్రాన్స్పరెన్సీ ఇన్ ఎనీ బిజినెస్. ఇన్ ఫ్యాక్ట్ కరెక్ట్. ఇప్పుడు మనం వాచ్ దానికే వెళ్తాము, ఒక బ్యాటరీ వేపియాలి అంటే వాడు 1000 rupees వాచ్ కైనా వాడి మీ దగ్గర 100 rupees తీసుకుంటాడు. అది 1 lakh rupees వాచ్ అయినా కూడా వాడు 100 rupees తీసుకుంటాడు. మనం ఇండివిజువల్ అయితే మనం క్యాలిక్యులేట్ చేయలేం కదా, ఈ వాచ్కి ఇప్పుడు ఇది తయారు అవ్వడానికి ఇంత అవుతుందని చెప్పి. అదే ఒక జ్యువెలరీలో బ్యూటీ అదే, అది ఏముంది, ఎట్లా తయారవుతుందని చెప్పేసి ఏ కస్టమర్ అయినా కూడా లేమని వచ్చి కూర్చున్నా కూడా ఓకే గ్రాస్ వెయిట్ ఇంత, నెట్ వెయిట్ ఇంత, నెట్ వెయిట్లో క్యాలిక్యులేట్ చేయాలి, స్టోన్స్ ఇది, స్టోన్స్లో ఏమైనా నెగోషియేట్ చేయాలంటే నెగోషియేట్ చేయొచ్చు, దెన్ క్లోజ్. మీరు అన్నట్టు డిస్కౌంట్ పార్ట్ అన్నప్పుడు ఏ జ్యువెలర్ కూడా హ్యూజ్గా అమ్మాలని చూడడు. హీ షోస్ ద డిఫరెన్స్. నేను దీనికి 10% వేస్తున్నా, దీనికి నేను 20% నేను ఛార్జ్ చేస్తున్నా అంటే వర్క్మెన్షిప్ మ్యాటర్స్. ఇప్పుడు రాల్స్ రాయ్స్ ఎందుకు అంత 8 crores అంత ఎక్స్పెన్సివ్, ఎవ్రీథింగ్ నేను వేసే పెయింట్ కూడా నేను చేతితోనే వేస్తాను అని చూపిస్తాడు. అది మనకు తెలియదు జెన్యున్గా, మనమైతే వెళ్ళి చూడం కదా వాడు పెయింట్ వేస్తుండే ఏం వేస్తుండే అని చెప్పి. సో వీ కెన్ ఫీల్ ద వర్క్మెన్షిప్ అక్కడ. కరెక్ట్. ఈవెన్ ఇన్ ద జ్యువెలరీ ఆల్సో ఒక ప్లెయిన్ చైన్ కొంటున్నావు అంటే దానికి పెద్ద వేస్టేజ్ పోయేది ఏం లేదు, డైరెక్ట్ చేసేయచ్చు. అదే ఒక మీరు నేను చెప్పిన కుందన్ ఐటమ్, పోల్కి ఐటమ్స్ ఉన్నాయనుకో, ఒక్క కుందన్ ఐటమ్ చేయనీకే 20 to 25 days నా ఒక్క కారిగాని పెట్టాల్సి వస్తుంది అక్కడ. మనీ వర్సెస్ టైమ్ని ఇఫ్ ఐ కంపేర్, నా ఎండ్ ప్రోడక్ట్ ఎన్ని వస్తున్నాయి. అదే నేను చైన్స్ తయారు చేయాలనుకున్నా అనుకో, 1 monthలో నేను 1000 chains ఉంటే 1000 chains నేను ప్రొడక్షన్ చేయొచ్చు. అంటే అది నాకు మాస్ కిందకి వచ్చేస్తుంది, మాస్ ప్రొడక్షన్. కుందన్ పోల్కి ఇవి వచ్చే వరకు ఏమవుతుంది, 20-25 days ఆర్ మేకింగ్ 1 person టు గెట్ దట్ డన్. అంటే నా మేకింగ్ కాస్ట్ అయితే హై అయిపోయింది కదా. కరెక్ట్. మీరు డిఫరెన్షియేట్ చేయాలి అంటే ఇంకా మీరు మంచి డిజైన్ ఉన్నప్పుడు మనం ప్రీమియంగా పెట్టడానికే రెడీగా ఉండాలి. రెగ్యులర్ డిజైన్ ఇది మార్కెట్లో ఇప్పుడు ఒక చైన్ చూసిండ్రు, అది 10 stores అంటే ఇట్స్ రెగ్యులర్ డిజైన్, మీరు అప్పుడు బార్గెన్ చేయొచ్చు, దానికి స్కోప్ ఉంది. వేరే డిజైన్స్లో ఇఫ్ యూ ఫీల్ దట్ ఈస్ అ యూనిక్ పీస్ అది మళ్ళీ తయారవ్వదు అంటే దానిలో బార్గెన్ చేసినా కూడా నో జ్యువెలర్స్ ఎంకరేజ్, ఎందుకంటే హీఈస్ మేకింగ్ మనీ అవుట్ ఆఫ్ ఇట్. చైన్స్ అంటే వేరే రెగ్యులర్ ఐటమ్స్లో తను చేయకపోయినా కూడా ఇట్లాంటి ప్రీమియం ఐటమ్స్ ఉన్నాయి కదా చేయాల్సింది. సో 1-2% పైనే +or- గేమ్ ఉంటుంది, అంతేగాని చెప్పి హ్యూజ్ మార్జిన్స్ అయితే ఉండవండి అక్కడ. డిస్కౌంట్స్ కూడా రెగ్యులర్ ఐటమ్స్లో ఉండొచ్చు కానీ ప్రీమియం ఐటమ్స్లో మాత్రం చాలా లో. ఇట్ మేక్స్ సెన్స్. ఐ థింక్ ఈ పాయింట్ లైక్ ఐ సెడ్ మన బ్రెయిన్లో చాలా స్టోర్ అయి ఉంటాయి కానీ మనం వీ డోంట్ గివ్ దట్ అన్ ఆపర్చునిటీ టు కమ్ టు ద ఫోర్ ఫ్రంట్. మీరు చెప్పింది యాక్చువల్లీ ట్రూ. మనకి ఇంకేం పర్చేసింగ్లోనే మనకు అంత వివిడ్గా బ్రేకప్ అన్నది దొరకదు, మనం ఏది పర్చేస్ చేసినప్పుడు. మీ యాజ్ ఎ జ్యువెలర్ ఇప్పుడు నేను ఎందుకు అక్కడ BMW అయినా 1 crore, జ్యువెలరీ 10 lakhs అయినా కూడా నీకు బ్రేకప్ కావాలి. BMW 1 crore అయినా నువ్వు బ్రేకప్ అడుగు. కరెక్ట్. ఎందుకు దేర్ యు ఆర్ గోయింగ్ విత్ ద బ్రాండ్. BMW అనే బ్రాండ్తోని దో ఇట్స్ అ డిప్రిసియేటింగ్ అసెట్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ BMW, ఇన్ఫ్యాక్ట్ ఎనీ కార్స్ షోరూమ్ నుంచి బయటికి నువ్వు తీసినావు అంటే 10% వాల్యూ అక్కడనే డౌన్ అయిపోయాయి. అదే మీరు ఒక జ్యువెలరీ కొని మీరు షోరూమ్ బయటికి తీసుకెళ్ళండి, మీరు లాకర్లో పెట్టుకోండి, దాని వాల్యూ అయితే పెరిగినట్టే కదా. గోల్డ్ ఈజ్ అప్రిషియేటింగ్ అసెట్ అంటే చెప్తారు కదా, విస్కీ ఎంత ఓల్డ్ ఉంటే అంత కాస్ట్ ఉంటుంది అని చెప్పేసి. గోల్డ్ కూడా మీరు లాకర్లో ఎన్ని రోజులు పెట్టుకుంటే అంత ఎక్కువ రిటర్న్స్ ఇస్తుంది. ఫేర్ ఎనఫ్. సో ఇదే డైరెక్షన్లో ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు చాలా జ్యువెలర్స్ మంత్లీ స్కీమ్స్ అన్న కాన్సెప్ట్ ఉంటుంది. నా క్యూరియాసిటీ ఏంటి అంటే, ఇలా మంత్లీ ఇది కట్టినప్పుడు వేస్టేజ్ ఛార్జెస్ 0 ఎలాగైపోతాయి? ఐ థింక్ మేకింగ్ ఛార్జెస్ 0 అయిపోతాయి. డిపెండ్స్ ఆన్ ద జ్యువెలర్స్. వాళ్ళు నిజంగా దీని నుంచి ఏమైనా ప్రాఫిటబిలిటీ ఉంటుందా, లేదంటే గోల్డ్ పర్చేసింగ్ ప్రాబబిలిటీ పెంచుకోవడానికి అని చెప్పి కస్టమర్స్ని హుక్ చేయడానికి స్కీమ్ ఉంటుందా? వాట్ ఈస్ ద ఇంటెన్షన్ బిహైండ్ దిస్ స్కీమ్? ఇఫ్ యు ఆర్ జెన్యున్లీ కస్టమర్ డ్రివెన్ కంపెనీ, దెన్ యువర్ ఫోకస్ ఈజ్ అట్ కస్టమర్కి బెనిఫిట్ అవుతున్న స్కీమ్ అది. అంటే ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ విశిష్టాలో నేను కస్టమర్కి ఒకటే ఆప్షన్ ఇస్తున్నా, ఏంటి, మీరు ఎవ్రీ మంత్ జ్యువెలరీ మీరు మంత్లీ సేవింగ్ స్కీమ్లో పెట్టండి, మీరు
ఏ ఐటమ్ కొన్నా అది 30% వేస్టేజ్ ఐటమ్ కూడా నేను మీకు జీరోకి ఇచ్చేస్తున్నా. మేకింగ్ జీరో, వేస్టేజ్ జీరో, మా దగ్గర 11 months ప్లాన్ ఉంది అని చెప్పేసి. అక్కడ ఐఎమ్ ఓన్లీ ఫోకసింగ్ ఆన్ కస్టమర్. నాకు దాంట్లో ఒక కస్టమర్ నా స్కీమ్ చూసి అరే మార్కెట్లో ఇది ఎవరు ఈ స్కీమ్ ఆఫర్ చేస్తలేరు, నేను దీంట్లో ఇన్వెస్ట్ చేయాలి. అట్ ద ఎండ్ ఆఫ్ దట్ నాకైతే మనీ వస్తుంది. నేనేం చేస్తాను, కస్టమర్ దగ్గర వచ్చిన మనీని నేను సేవ్ చేసుకొని కస్టమర్ పైన ఇన్వెస్ట్ చేస్తాను. నేను సే మీరు మంత్లీ ఒక 10 grams సేవ్ చేసుకుంటున్నాను నా దగ్గర. వేరే స్టోర్లో ఎక్కడ కూడా రేట్ కట్ చేయరు. నేనేం చేస్తాను, ఇఫ్ యూఆర్ పేయింగ్ మీ క్యాష్ టుడే, నేను ఈరోజు రేట్తోని నేను మీ పైన గోల్డ్ అని జమ చేస్తాను. సే ఎవ్రీ మంత్ మీరు 10 grams సేవ్ చేసుకుంటూ వస్తున్నారు. లాస్ట్కి వచ్చేవరకు 1 yearలో గోల్డ్ రేట్ ఆన్ అండ్ యావరేజ్ 20% అప్రిషియేటెడ్లో ఉంది. సో మీరు ఫస్ట్ టైం పే చేసినప్పుడు గోల్డ్ రేట్ 70,000 ఉంటే మీరు లాస్ట్ టైం ఇన్స్టాల్మెంట్ పే చేసే టైంలో గోల్డ్ రేట్ 1 lakh టచ్ అవుతుంది. లాస్ట్ 2 years సినారియో ఇఫ్ యూ లుక్ ఇన్ టు. దానివల్ల అడ్వాంటేజ్ ఎవరికి? కస్టమర్కి. నువ్వు 70,000 ఉన్నావు అప్పుడు 10 grams కొన్నావు, 72 ఉన్నప్పుడు 10 grams కొన్నావు, 75 ఉన్నప్పుడు 10 grams. అంటే ఇఫ్ యూ లుక్ ఎట్ ద వెయిటెడ్ యావరేజ్, అక్కడ మీరు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు 100 grams, మీరు ఒక 11 monthsలో 110 grams మీరు చేసుకున్నారు అనుకో, 110 gramsకి నీకైతే ఈరోజు వాల్యూ వస్తుంది కదా. టుడే వాల్యూ ఇఫ్ ఐసే ఇట్స్ 1 lakh rupees, మీరు ఇన్వెస్ట్ చేసినప్పుడు 70,000, మీరు వెయిటెడ్ యావరేజ్ చూసుకుంటూ వచ్చి ఈరోజు నేను యాజ్ అ జ్యువెలర్గా నేను ఈరోజు మీకు ఇచ్చేది ఎంత, 1,10,000కే నేను నీకు రిటర్న్ ఇవ్వాలి కదా. అక్కడ బెనిఫిట్ ఎవరికి? అదే మీరు 110 grams ఈరోజు మీరు స్పాట్లో కొనాలి అంటే మీకు ఈరోజు రేటే పడుతుంది కదా. రాదర్ మీరు ఆ 11 months మీరు యావరేజ్ చూసుకుంటే మీకు అరౌండ్ 5%, 6% లాస్ అవుతుంది. మిగతాదంతా 95% యూ విల్ బి బెనిఫిషియల్ ఓన్లీ. నాకు మీ యాజ్ అ జ్యువెలర్ నాకు అది లాస్. ఎందుకంటే రెగ్యులర్ ట్రెడిషనల్ కార్పొరేట్ జ్యువెలర్స్లో ఏంటి, ఎక్కువ హై ఎండ్ జ్యువెలరీ ఉండదు. బ్రైడల్ జ్యువెలరీ, పిక్ అండ్ క్యారీ జ్యువెలరీ ఉంటుంది. నా వర్క్ వచ్చేవరకు ఐడియలీ నా బ్రైడల్ జ్యువెలరీ, నా వర్క్మెన్షిప్ ఎక్కువ, నా వేస్టేజ్ ఇవి కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. దానికోసం ఏంది, నాకు 20% నాకు పడిన వేస్టేజ్ కూడా నేను కస్టమర్ కోసం ఆ 11 months స్కీమ్ ఎవరైతే జాయిన్ అయితే నేను అది ఫ్రీగా ఇచ్చేసేయాలి. వాళ్ళు 110 grams వాళ్ళు సేవ్ చేసుకున్నారు. ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ దే కెన్ బై ఎనీ 110 gram ఐటమ్, హై ఎండ్ లో ఎండ్ ఎనీథింగ్. ఆ 110 grams కి క్లాష్ అయిపోతుంది. దే ఆర్ నాట్ రిక్వైర్డ్ టు పే సింగిల్ పెనీ టు మీ. మార్కెట్ మొత్తం లేనిది అది. ఎందుకు? నాకు మీ యాజ్ విశిష్ట నాకు లాస్ అయినా కూడా నాకు ఒక కస్టమర్ బిల్డ్ అవుతున్నాడు అని చెప్పేసి. ఆ కస్టమర్ ఏంది 11 months నా దగ్గరనే ఉన్నాడు. ఫస్ట్ పాయింట్, నేను 11 monthsకి తను సాటిస్ఫై చేసినంటే వర్డ్ ఆఫ్ మౌత్ అని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి చెప్తారు. నా రీచ్ అనేది అయితే ప్లస్ అయితే అవుతుంది, కానీ మైనస్ అయితే అవ్వట్లేదు కదా. నేను ఒక 10 peopleని మార్కెటింగ్ కాస్ట్తో నేను యాడ్ చేసుకుంటే ఇట్స్ వెరీ హార్డ్ టు గెట్ 10 people. అదే నేను ఈ వేస్టేజ్ కాన్సెప్ట్లో నేను వేస్టేజ్ నాకు తక్కువ వచ్చినా పర్లేదు, కస్టమర్ బెనిఫిట్లో చేయాలి అన్నప్పుడు కస్టమర్ నాకు నుంచి దాని నుంచి ఐఎమ్ గెట్టింగ్ 10 other customers టు వాక్-ఇన్స్ టు మై స్టోర్. నేను 100% యాజ్ అ జ్యువెలర్గా ఐఎమ్ మేకింగ్ లాస్, బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కస్టమర్ నేను కస్టమర్ని సాటిస్ఫై చేయాలి కాబట్టి ఆ ప్లాన్ ఇస్తున్నా. వేరే కార్పొరేట్స్ వీళ్ళు అనుకోండి, వాళ్ళు మేకింగ్ ఛార్జెస్ పైన 50%, 70%, 80% వాళ్ళు ఆఫ్ పెడతారు. అగైన్ 20% అయితే యూఆర్ పేయింగ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. వాళ్ళ ట్యాగ్ రేట్ ఒకటి ఉంటుంది, వాళ్ళు ఫైనల్ చేసే రేట్ ఉంటుంది. మీరు ఇండివిజువల్గా జ్యువెలరీ కొన్నప్పుడు కూడా వాళ్ళు 22% విఏ, మీరు డిస్కౌంట్ చేసినప్పుడు 15%, 18%కి వస్తారు. మీరు స్కీమ్లో జాయిన్ అయ్యి మీరు 11 months వెయిట్ చేసినా కూడా మీకు ఆ 22ది కూడా మళ్ళీ మీరు 12K కొంటున్నట్టు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. అక్కడ మీకు సేవ్ అయ్యేది ఏం లేదు. అది పెద్ద, అంటే ఐ కాంట్ టెల్ ఇట్ as స్కామ్, ఇట్ మైట్ బి అ లాజిక్ టు మేక్ సెన్స్. ఇట్స్ అ విన్-విన్ సిట్యుయేషన్ సార్ట్ ఆఫ్. నా దగ్గర ఏంది, నేను వేస్టేజ్ అనేది మీరు 30% వేస్టేజ్ కొనండి, జీరో. ఐఎమ్ నాట్ ఛార్జింగ్ ఎనీథింగ్. నాకు వేస్టేజ్ అనేది ఇవ్వకండి. సో దట్ ఈస్ మై టైప్ ఆఫ్ లుకింగ్ ఇన్ టు స్కీమ్స్. సో స్కీమ్స్ మీరు చేసేటప్పుడు 100% ఒక 10-15 షోరూమ్స్ తిరిగి ఏ షోరూమ్ అయితే బెటర్గా ఆఫర్ చేస్తున్నారో వాళ్ళైతే తీసుకోవాలి. ఇంట్రెస్టింగ్, వెరీ నైస్. సో నా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటేనండి, ఇన్వెస్ట్మెంట్ పర్స్పెక్టివ్కి వచ్చేసరికి ఇప్పుడు పర్సనల్ ఫైనాన్స్ గురించి ఇది అది చాలామంది ఇన్ఫ్లుయెన్సర్లు మాట్లాడుతున్నారు. ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే కరెక్ట్, ఇఫ్ యువర్ మనీ ఈజ్ సిట్టింగ్ ఇన్ యువర్ సేవింగ్స్ అకౌంట్, ఇట్స్ యాక్చువల్లీ యూఆర్ లూజింగ్ అవుట్ ఆన్ మనీ, ఇది అది అని చెప్పి ఒక ఫోమో క్రియేట్ చేస్తున్నారు. సో ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ మేము చూసేసరికి జాబ్ స్టార్ట్ చేసిన వాళ్ళ నుంచి, లేదంటే ఎర్లీ 30s పెళ్లి చేసుకొని ఇప్పుడే పిల్లలు ఉన్నారు అన్న వాళ్ళు ఇంకా ఫోమో తోటి ఇన్వెస్ట్ చేయాలి, మనం వీ నీడ్ అ గ్రోత్ ఇన్ అవర్ మనీ అన్న ఆస్పెక్ట్లోని మాకున్న ఆప్షన్స్ ఏంటి అంటే మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, గోల్డ్. ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఇస్ నాట్ సంథింగ్ దట్ యూ కెన్ డూ ఆన్ అ year-to-year బేసిస్. సో మంత్లీ సేవింగ్స్ ఏమైనా అంటే ఈ 3 ఆప్షన్స్ ఉన్నాయి, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, గోల్డ్. గోల్డ్ గురించి అవగాహన తక్కువ, కానీ పేరెంట్స్ చెప్పింది ఫాలో అయిపోయిన వాళ్ళు గోల్డ్ తీసుకుంటారు, గోల్డ్ స్కీములు కడతారు.
స్టాక్స్ అన్నది ఇంక అందులో నాలెడ్జ్ ఎక్కువ ఉంటేనే చెయ్యాలి అన్న కాన్సెప్ట్ అందరికీ తెలుసు అని అనుకుంటున్నాను. సో స్టాక్స్ అన్నది లాస్ట్ ఆప్షన్. మ్యూచువల్ ఫండ్స్ చాలా మంది ఎక్కువ పెడుతున్నారు మ్యూచువల్ ఫండ్స్లో, ఎందుకంటే ఇట్ అపియర్స్ టు బి అ సేఫర్ ఆప్షన్ అన్నట్టు. సో మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? ఇట్స్ అ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. మ్యూచువల్ ఫండ్స్ యాడ్ వచ్చినా కూడా లాస్ట్లో ఒకటి ఉంటుంది, రిస్క్. దర్ ఇస్ రిస్క్ ఇన్వాల్వ్డ్ ఈవెన్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ ఆల్సో. మీరు కంపేర్ చేసేది ఎఫ్డి విత్ మ్యూచువల్ ఫండ్స్ కంపేర్ చేసుకున్నారు అనుకోండి, ఎఫ్డి లైక్ బ్యాంక్ రిటర్న్స్ 6 to 7%. దట్స్ అ ఫిక్స్డ్. అది మార్కెట్తో సంబంధం లేదు. ఉన్నా లేకపోయినా, మార్కెట్ బాగుందా బాగాలేకపోయినా, వాడైతే మనకు ఫిక్స్డ్ రిటర్న్ 7% ఇవ్వాలి. కరెక్ట్. మ్యూచువల్ ఫండ్స్ ఏంది, ఇట్స్ అ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. మినిమం 5 years హోల్డింగా, 3 years హోల్డింగా, 15 years హోల్డింగా, అప్పుడు మీకు 15 to 20% రేషియోస్లో మీకు వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ మనం పెట్టే స్టాక్స్ మంచిగా ఉన్నాయంటే 100% కూడా రిటర్న్స్ రావచ్చు. బట్ అగైన్ ఇట్స్ ఆన్ మార్కెట్. మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఈక్వల్లీ రిస్క్ ఇన్వాల్వ్డ్ ఉంది. మీరు ఒకటి చెప్పండి, నా వే ఆఫ్ లుకింగ్ ఇన్ టు థింగ్స్. షేర్ మార్కెట్ చేసేవాళ్ళు, ఎగ్జాంపుల్ షేర్స్ చేసేవాళ్ళు, ఎంతమంది మెన్ పాపులేషన్ ఉన్నారు, ఎంతమంది విమెన్ పాపులేషన్ చేస్తుంది షేర్స్ని? నేను అనుకోవడం 90% మెన్ అని అనుకుంటున్నాను నేనైతే. సో 10% విమెన్. నా రీసెర్చ్లో 80% మెన్, 20% విమెన్. అంటే ఐఎమ్ నాట్ డిస్క్రిమినేటింగ్ ఎనీథింగ్, బట్ దీస్ ఆర్ నంబర్స్ అంతే, అజంప్షన్ నెంబర్స్ అనుకోండి కావాలంటే. సో మెన్కి ఏంది, ఇఫ్ మెన్ సీజ్ అ ప్రాఫిట్, ఇప్పుడు గోల్డే ఉంది, నేను గోల్డ్ బాండ్స్లోనో గోల్డ్ ఈటీఎఫ్స్లోనో నేను ఇన్వెస్ట్ చేసిన, నేను ట్రేడర్గా నేను ఇన్వెస్ట్ చేసిన, నేను అది అసెట్గా చూసుకోవట్లేను. ఐఎమ్ ట్రీటింగ్ ఇట్ యాజ్ అ ఇన్కమ్ టు మీ. మంచి రేట్ వచ్చేసింది అనుకో, అమ్మేస్తా. అదే ఒక లేడీ గోల్డ్ కొన్నది అనుకో, అది తను సెక్యూరిటీ లాగా పెట్టుకుంటుంది. అర్థమైందా? అర్థమైంది. అంటే దీనిలో చాలా పెద్ద పాయింట్ ఉంది లుకౌట్ చేయాలి అంటే. ఒక ఫ్యామిలీ ట్రబుల్లో ఉంది అంటే, ఆడున్న అబ్బాయికో అమ్మాయికో ఏమున్నా లేకపోయినా లాస్ట్ ఆప్షన్ would be గోల్డ్, సెక్యూర్డ్. ఇప్పుడు ఒక ఫాదర్కి ప్రాబ్లం వచ్చింది, మదర్ దగ్గర ఉన్న జ్యువెలరీ లాస్ట్ ఆప్షన్ తీసుకొని వెళ్ళి బ్యాంక్లో పెట్టేసి అగైన్ లోనో వాట్ ఎవర్ అది కరగబెట్టి అమ్మేయడము. అంటే ఏంది, ఒక అమ్మాయి దగ్గర గోల్డ్ ఈజ్ నా ప్రకారం ఏంది అంటే, నేను సొంతంగా ఒక టర్మినాలజీ చేసుకున్నాను అనమాట. ఎంజాయబుల్ అప్రిషియేటెడ్ అసెట్. ఎంజాయబుల్ అప్రిషియేటెడ్ అసెట్. నువ్వు వేసుకున్నప్పుడు ద ఓన్లీ అసెట్ వేర్ యూ ఎంజాయ్. ఇప్పుడు మీ దగ్గర ల్యాండ్ ఉందండి, మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. అది ఓపెన్ ల్యాండ్, నువ్వు మళ్ళీ దానిలో నువ్వు కన్స్ట్రక్ట్ చేయాలి అగైన్ ఫర్ కన్స్ట్రక్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ అ కాస్ట్ ఇన్వాల్వ్. గోల్డ్లో కూడా అంతే. మీరు ఆల్రెడీ ఒక గోల్డ్ ప్రాపర్ ఫినిష్డ్ హారం ఉన్నారనుకోండి, మీరు ఫంక్షన్స్ ఉన్నప్పుడు వేసుకోవచ్చు, మీ ఫ్యామిలీ ట్రబుల్గా ఉన్నప్పుడు ఆ సెక్యూరిటీ కిందకి పెట్టుకోవచ్చు. లిక్విడిటీ ఎక్కువ. అదే నీకు మ్యూచువల్ ఫండ్స్లో రిటర్న్స్ రావాలి అనుకో, మీకు ఎన్ని ఇయర్స్ పడుతుంది? ఎన్ని ఇయర్స్ పడుతుంది ఒకటి. రెండోది, ఇప్పుడు ఈ రోజు నాకు అర్జెంట్గా డబ్బులు కావాలంటే అది లోలో ఉంటే తీయాలనిపించదు మనకి. 100%. ఈవెన్ ఇన్ షేర్స్ ఆల్సో నేను చెప్పినట్టు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ మెన్. దే ఓన్లీ డూ ఫర్ మనీ, నాట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్, నాట్ ఫర్ అసెట్. సో ఇక్కడ గోల్డ్ కొనే పోర్షన్స్ మీరు 100% గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలా, ఆర్ వెన్ ఈజ్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్ అంటే, ఎవ్రీ డే ఈజ్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్. ఈరోజు 1 lakh ఉంది, ఈరోజు కొనేసేయండి, రేపు అది 2 lakhs. చాలామంది ఏం చేస్తారు, తగ్గుతుంది అని వెయిట్ చేసేసి, అది తగ్గిన రోజు అది పెరిగింది అనుకో, ఇంకా ఆ రోజు అనుకుంటారు, అరే అప్పుడు 1 lakh ఉన్నప్పుడు కొన్న అయిపోతుండే, ఈరోజు 1.5 అయిందని చెప్పి. 1.5 ఉన్నప్పుడు కూడా అది 2 అయింది అనుకో, ఆ రోజు కూడా అదే అనుకుంటారు, అరే 1.5 ఉన్నప్పుడు కొనేస్తే అయిపోతుంది, అనవసరంగా ఇప్పుడు 2 lakhs అయింది అని చెప్పేసి. బట్ తను అర్థం చేసుకోండి ఏంటి అంటే, నేను ఈరోజు కొంటున్నా కూడా నా దగ్గర నెక్స్ట్ మనీ ఎప్పుడున్నా కూడా తగ్గిన పెరుగు నేను కొన్నా అనుకో, నా యావరేజ్ అయితే అవుతుంది కదా. మీరు ల్యాండ్ కొనేటప్పుడు కూడా మీరు ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ద ల్యాండ్ మీరు ఒక రేట్ కొంటారు, బ్యాక్ పార్ట్ ఆఫ్ ద ల్యాండ్ ఒక రేట్ కొంటారు, సెంటర్ మిడిల్ పార్ట్ ఒక రేట్లో కొంటారు. మీరు అదే ల్యాండ్ మీరు ప్లాటింగ్ చేసేటప్పుడు మీరు ఓవరాల్ కాస్టింగ్ వేసుకుంటారు, పర్ ప్లాట్ ఇంత అని చెప్పేసి, సమ్ ఎక్స్ వాల్యూ అని చెప్పేసి. ఎందుకు డిరైవ్ చేస్తారు దాన్ని? అగ్రీడ్. నా కాస్ట్ ఫ్రంట్ బ్యాక్ మధ్యలో అన్ని నేను వెయిటెడ్ యావరేజ్ చేసుకున్న తర్వాతనే నా ఫైనల్ కంక్లూజన్ వాల్యూ ఇది ఉండాలని అనుకుంటాము. గోల్డ్లో కూడా సేమ్ థింగ్. నువ్వు 1 lakh కొను, 150 కొను, 2 కొను. అప్పుడు ఏమవుతుంది, 1 lakh కొన్నది 150 కొన్న 2 డివైడ్ చేసేసి by 3 వేసేసుకుంటే నీకు నీ వాల్యూ వచ్చేస్తుంది కదా. నేను ఎంత కొన్నా ఈరోజు దాని వాల్యూ ఎంత ఉంది అదైతే నీకు అర్థమవుతుంది కదా. నేను మా ఫ్రెండ్, దేర్ ఇస్ అ ఇంట్రెస్టింగ్ స్టోరీ, మీకు టైం ఉంది అంటే చెప్తాను. చెప్పండి. సో సంక్రాంతికి, మొన్న రీసెంట్ సంక్రాంతి 25 సంక్రాంతి, మా ఫ్రెండ్, సంక్రాంతి అంటే ఫేమస్ ఫర్ భీమవరం, కోడి పంజాలు, ఇదంతా ఎక్స్ట్రీమ్ నడుస్తుంది. 2025 January 13th రోజు నేను వాడికి చెప్పిన, గోల్డ్ ఇన్వెస్ట్ చేయమమ్మా,
వాడు భీమవరం పోతా అన్నాడు. నువ్వు ఎంత పెడదాం అనుకుంటున్నావు? సమ్ ఎక్స్ అమౌంట్, దానిలో 50% ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్, 50% ఇన్వెస్ట్ ఇన్ వాట్ ఎవర్ నీకు నువ్వు ఏ ఎంజాయ్ చేయాలో నువ్వు చేసేసుకో, నాకు దానిలో ప్రాబ్లం లేదు. వాడు అయినా వీళ్ళే కాదురా, నేను దానిలో పెడితే నాకు 5x వస్తుంది 10x వస్తుంది అన్న కాన్సెప్ట్ అని ఉండే. వాళ్ళ వైఫ్ కూడా నాకు కొంచెం క్లోజ్. నేను చెప్పిన ఇట్లా చెప్పు 50-50 చేయమని చెప్పు అంటే, ఇంకా వైఫ్ చెప్పేవరకు ఇంకా మొగుడు ఎట్లయినా ఒప్పుకుంటాడు, లేకపోతే వరల్డ్ వార్ అది. అయితే 50% హీ ఇన్వెస్టెడ్ ఇన్ గోల్డ్. ఆ రోజు గోల్డ్ రేట్ 78,000 ఉండే ఆయన కొన్న రోజు. 78,000 ఫర్ 10 grams. టుడే ద వాల్యూ ఆఫ్ 10 grams ఈజ్ 1 lakh rupees. జాన్ నుంచి మే అంటే ఎన్ని మంత్స్? 5 months. 4 to 5 months హార్డ్లీ. వాట్ ఈస్ ద రిటర్న్ హీ హాస్ గాట్? 40% నియర్లీ. 7,000 అంటే 78 అంటే 1 lakh అంటే రఫ్లీ 30-40% తనకి ఇంక్రిమెంట్ వచ్చింది. ఆ రోజు ఆయన పెట్టిన కోడి పంజాల్లో ఆయన మనీ మొత్తం జీరో, నథింగ్ లైక్ ఇన్ రిటర్న్ హీ హాస్ గాట్ నథింగ్ ఇన్ రిటర్న్. ఈరోజు అట్లీస్ట్ ఇఫ్ ఈజ్ హ్యాపీ తనకి రిటర్న్స్ ఇచ్చింది గోల్డే. ఐఎమ్ నాట్ సేయింగ్ మీరు పక్కా గోల్డ్ అనే పెట్టాలని కాదు, మీ దగ్గర ఉన్న పోర్షన్ ఆఫ్ అమౌంట్ 10% or 20% ఇఫ్ యూఆర్ ఇన్వెస్టింగ్ సమ్వేర్ ఎల్స్, దాంట్లో ఒక 20% మీ సేవింగ్స్. ఇప్పుడు మీరు 1 lakh మీ ఇన్కమ్ 1 lakh అనుకోండి పర్ మంత్, దాంట్లో 70,000 నీకు ఆపరేటింగ్ ఎక్స్పెన్స్లో వెళ్ళిపోతున్నాయి, సేవ్ హౌసింగ్ రెంట్ ఈఎంఐ ఇవన్నీ వెళ్ళిపోతున్నాయి. ఒక 20-30,000 మీ ఎంజాయబుల్ థింగ్స్కి కానీ లైక్ పార్టీయింగ్ దీనికి వెళ్ళినా ఒక 30,000 ఇఫ్ యూఆర్ టేకింగ్ బ్యాక్ హోమ్, దాంట్లో అట్లీస్ట్ ఇన్వెస్ట్ 10-20% ఆఫ్ ద పోర్షన్ ఎవ్రీ మంత్. స్మాల్ పోర్షన్స్లో తీసుకుంటే ఫ్యూచర్లో కూడా మీకు ఏమైనా పెద్ద ప్రాబ్లం అయినా కూడా గోల్డ్ విల్ గివ్ యూ గుడ్ రిటర్న్స్. దాంతోపాటు మీరు ఇంటికి తీసుకెళ్ళే 30,000లో 10,000 గోల్డ్లో పెట్టండి, 10,000 షేర్స్లో పెట్టండి, 10,000 వేరే దాంట్లో పెట్టండి. ఈ మూడిట్లో ఏదైనా హిట్ అవ్వచ్చు, మూడిటికి హిట్ అవ్వచ్చు, హిట్ అవ్వకపోవచ్చు. ప్రాబిలిటీ ఆఫ్ 3 ఏదో ఒకటైనా హిట్ అయింది అనుకో, మీకైతే సెక్యూర్డ్ ఇన్కమ్ లాగానే ఉంటుంది కదా అది. ఫేర్ ఎనఫ్. నో అంటే చాలా సెన్సిబుల్ ఇదే. అండ్ ఐఎమ్ గ్లాడ్ యువర్ ఫ్రెండ్ ఇన్వెస్టెడ్ 50% ఇన్ గోల్డ్. అంటే వైఫ్ మాట వినడం అన్న సంగతి పక్కన పెడితే ఐఎమ్ గ్లాడ్ దట్ హీ డిడ్ దట్. 100% దట్ షుడ్ బి దేర్ అండి. సో నాది లైక్ ఐ టోల్డ్ యూ, మా ఛానల్ అన్నది ఆంటర్ప్రినర్షిప్, స్టార్టప్స్, ఈ సబ్జెక్ట్ ఎక్కువ మేము టచ్ చేస్తాం. గోల్డ్ ఆస్పెక్ట్ కంటే మనం బ్రాండ్ బిల్డింగ్ గురించి చాలా ఎక్కువ మాట్లాడుకున్నాం. అండ్ ఐ ఎంజాయ్డ్ ద కాన్వర్సేషన్ వెరీ మచ్. సో లాస్ట్ క్వశ్చన్ నాది ఏంటి అంటే, ఇఫ్ సంబడి హూ ప్రైమరీలీ మేబీ ఒక బిజినెస్ బ్యాక్గ్రౌండ్ నుంచి రాకపోవచ్చు, కాకపోతే ఈ రోజు బిజినెస్ చేద్దామని ఇంట్రెస్ట్ చాలా మందికి ఉంది. ఒక 10 మందిలో 5-6 బిజినెస్ చేసుకుందాం ఈవెన్చువల్గా అన్న థాట్ తోటే ఉన్నారు ఈరోజు చూసుకుంటే. గోల్డ్లోని ఒకవేళ బిజినెస్ ఎవరైనా చేద్దాం అనుకుంటే, యువర్ ఇమాజిన్ 25-year-old గై గోల్డ్లోనే ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాడు. నంబర్ 1, మినిమం ఇన్వెస్ట్మెంట్ దేంతో స్టార్ట్ చేయొచ్చు, అది నా క్వశ్చన్. నంబర్ 2, ఒకవేళ అతని దగ్గర ₹1 కోటి ఉంటే, లెట్స్ సే దట్ 25-year-old పర్సన్ ఇస్ యూ, ₹1 కోటి మీకు ఇచ్చారు బిజినెస్ స్టార్ట్ చేయని, మీరు ఎలా స్టార్ట్ చేస్తారు? సి అగైన్, నేను ఈ జర్నీలో మేము వీ హ్యావ్ ఇన్వెస్టెడ్ ఇన్ మల్టిపుల్ బిజినెస్. వీ హ్యావ్ ఇన్వెస్టెడ్ ఇన్ ఐటీ కంపెనీస్. మేము చిన్న వెంచర్ క్యాపిటల్స్లలో మేము పెడుతూ ఉంటాం. అవుట్ ఆఫ్ 10, 7 ప్రాజెక్ట్స్ మాకు ఫెయిల్ అయినాయి. ఎందుకు? దానిలో మాకు నాలెడ్జ్ లేదు. నా దగ్గర పైసలు ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి, దానిపైన నాలెడ్జ్ లేదు. మేము వెళ్ళి చూసుకోవాలన్నా కూడా నాకు దాంట్లో ABCD తెలియంది. నేను అక్కడ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్లో కూర్చొని కూడా మేము ఏం మాట్లాడతాం, వాళ్ళు చెప్పిందే మనం నమ్మాలి. వై ఆర్ కంపెనీస్ డూయింగ్ రాంగ్ వాల్యుయేషన్? ఇన్వెస్టర్స్ చాలామంది పెద్ద ఇన్వెస్టర్స్ కూడా ఉన్నారు అన్ని పెద్ద కంపెనీస్లో. అక్కడ వాళ్ళు రాంగ్ ఎక్కడ వెళ్తున్నారు? నా దగ్గర పైసలు ఉన్నాయి, నా పైసల వరకు ప్రాబ్లం లేదు, కంపెనీ నడవకపోతే ఎట్లా? ఇప్పుడు జ్యువెలరీనే ఉందండి. మీరు ఇఫ్ ఐఎమ్ జ్యువెలర్, యాజ్ అ జ్యువెలర్ సమ్మన్ వాంట్స్ టు ఇన్వెస్ట్ ఇన్ ఎ జ్యువెలరీ స్టోర్, వాళ్ళు ఎన్ని ఆస్పెక్ట్స్లో చూడాలంటే, జ్యువెలరీలో కారిగర్ ఉంటాడు, వాళ్ళకి తెలియాలి. అంటే కారిగర్ గురించి నువ్వు ఆన్ ద ఫీల్డ్ నువ్వు పనిచేస్తేనే నీకు అర్థమవుతుంది కారిగర్ దగ్గర అసలు వాట్ ఈజ్ వేస్టేజ్. యాజ్ అ కామన్ మ్యాన్గా నేను అడిగినాను అసలు వేస్టేజ్ అంటే ఏంది, వై ఈజ్ అ జ్యువెలర్ ఛార్జింగ్ వేస్టేజ్, అది ఎప్పుడు అర్థం కావాలి? నేను అక్కడ పని చూస్తేనే కదా నాకు అర్థమయ్యేది. కరెక్ట్. మీరు ఒక 2,000 square feet ఫ్లాట్ ఉంది, మీరు ఎగ్జాక్ట్ 2,000 square feet టైల్స్ కొంటారా, 2,500 square feet టైల్స్ కొంటారా? వేస్టేజ్ అని చెప్పేసి మీరు అయితే ఎక్కువనే కొంటారు కదా. ఒక షర్ట్ ఉంది 2 meters మీకు ఓన్లీ 1.5 meters మీకు యూజ్ అవుతుంది, 0.5 meters అయితే ఆ ఎడ్జెస్ కట్టింగ్లో అటు ఇటు వెళ్ళిపోతుంది. కరెక్ట్. సో ఫర్ డూయింగ్ ఎనీ ప్రొడక్షన్ దెర్ ఇస్ అ వేస్టేజ్. అంటిల్ అన్లెస్ మీరు లీన్ సిగ్మా ఫాలో అయిపోయి ప్రొడక్షన్లో 0 loss 0 అనేది మన రీటైల్ కాన్సెప్ట్లో పనిచేస్తుంది. నువ్వు ఇంటికి కొనే టైల్స్లో కూడా నీకు వేస్టేజ్ ఉన్నప్పుడు నువ్వు వేసుకునే ఐటెంలో వేస్టేజ్ 100% ఉంటుంది కదా.
వేస్టేజ్ కాన్సెప్ట్ వచ్చేవరకు ఒక కొత్త జ్యువెలర్ అంటే ఒక కొత్త పర్సన్ జ్యువెలరీలో పెట్టాలి అంటే మనకు ఫుల్ నాలెడ్జ్ ఉంటేనే జ్యువెలరీ బిజినెస్ ఈజ్ వన్ ఆఫ్ ద గుడ్ బిజినెస్ టు ఇన్వెస్ట్. అంటే నేను ఇంత ఉన్నా కూడా నేను 30 yearsలో నేను వెళ్ళి డైమండ్ ఫ్యాక్టరీస్లో పనిచేసిన. దో దట్స్ నాట్ మై ఫ్యాక్టరీ. నేను వెళ్ళి ఒక రా డైమండ్ అంటే మైనింగ్ నుంచి తీసిన డైమండ్ని ఫినిష్ డైమండ్ వరకు ఎట్లా వెళ్ళిందో ఆ ప్రాసెస్ నాకు తెలుస్తేనే నేను కస్టమర్ దగ్గర నేను స్ట్రాంగ్గా మాట్లాడగలుగుతా. నా డైమండ్ జెన్యున్ డైమండ్, ఇది మీరు ఏమైనా చేసుకోండి అన్నట్టు నేను ఆ కాన్ఫిడెన్స్లో నేను ఉంటా. అదే నాకు ఆ ప్రాసెస్ తెలియదు అనుకో నేను ఏం మాట్లాడతా కస్టమర్కి. షూరిటీ, వాట్ షూరిటీ ఐ కెన్ గివ్ ఇట్ టు కస్టమర్. కరెక్ట్. జ్యువెలరీ ఉంది, మీరు ఈ ఫీల్డ్లో చూసుకుంటే కారిగర్ వేసుకున్న బట్టల పైన కూడా చిన్న గోల్డ్ పార్టికల్స్ పడుతుంది. వాడు చేతులు కడుక్కుంటాడు కదా పని చేసి, వాడు ఆ వాటర్ని కూడా దే స్టోర్ ఇన్ బకెట్. ఆ బకెట్ ఆప్షన్లో పెట్టేస్తారు. వాడు వేసుకున్న బట్టలు, ఎందుకంటే వాడు పని చేసేటప్పుడు బట్టల పైన కొంచెం గోల్డ్ పడుతుంది కదా వేస్టేజ్, అదన్నీ కూడా వి సెల్ ఇట్ యాజ్ కారిగర్స్ అందరు చెప్పి అది ఆప్షన్ చేసేస్తారు దాన్ని. మా స్టోర్లోనే చిన్న చిన్న పర్ల్స్ అవి ఓడిపోయి కింద పడతాయి కదా, ఆ డస్ట్ అంతా ఏదైతే తీస్తారో ఫస్ట్ డస్ట్ అంటాం అనమాట దాన్ని. 2 డస్ట్ ఉంటుంది. ఫస్ట్ డస్ట్లో మొత్తం గోల్డ్ అన్ని అంటే మనకు కనిపించదు, దే ఆర్ మైన్యూట్ పార్టికల్స్, వెరీ మైన్యూట్. అవి కూడా ఆప్షన్లో తీసుకొని వెళ్తారు. దానికి ఒక కన్సర్న్ కంపెనీ ఉంది, వాళ్ళు వస్తారు, ఇది నాకు 20,000 ఇచ్చేసేయండి, 30,000 ఇచ్చేసేయండి. దేర్ ఆర్ పీపుల్ హూ మేక్ మనీ విత్ దట్ ఆల్సో. ఇప్పుడు నేను యాజ్ అ జ్యువెలర్గా నేను ఇన్వెస్ట్ చేసిన, నాకు అది నాలెడ్జ్ లేదు అంటే ఆ సైడ్ దెర్ ఇస్ ఆల్వేస్ ఎక్స్ట్రా ఇన్కమ్. ఆ ఎక్స్ట్రా ఇన్కమ్ కూడా నాకు ఇన్కమ్ అన్నట్టే కదా. ఇప్పుడు నాకు తెలియదండి అట్లా వీళ్ళు ఆప్షన్ చేస్తారు, నేను ఇది అమ్మాలి చేయాలి అని నాకు తెలియదు. నేనైతే అక్కడ హ్యూజ్ అమౌంట్స్ అయితే నేను మిస్ అవుట్ అవుతున్నా కదా. 100%. అది ఎవరితో బంగారం కూడా కాదు, నా బంగారమే. దట్ ఈస్ హిడెన్ కాస్ట్. నువ్వు పర్ల్స్ అది మన హారంలో ఏమన్నా గోల్డ్ బాల్ ఊడిపోయింది, ఆ బాల్ మనకు కనిపించదు, ఎందుకంటే బంచ్లో మనకైతే కనిపించదు. ఆ కనిపించాలంటే ఏంది, ప్లస్ ఆర్ మైనస్లో మనకు ఆ డస్ట్ అంతా తీసుకొని ఒకరికి అమ్మేసినాం అనుకో, దాంట్లో కొంచెం వచ్చిన ఇన్కమ్ కూడా మనకి ఇన్కమే. 100% దేర్ షుడ్ బి నాలెడ్జ్ అండి. ఈ పర్టికులర్ బిజినెస్లో మాత్రం నాలెడ్జ్ లేకపోతే దిస్ ఈజ్ నాట్ అ గుడ్ ఫీల్డ్ టు స్టెప్ ఇన్ టు. ఇన్ఫ్యాక్ట్ నా తరపున ఎనీ బిజినెస్ ఈజ్ అ బ్యాడ్ బిజినెస్ ఇఫ్ ఇట్ డజంట్ హ్యావ్ నాలెడ్జ్. అంటే మీరు ప్రాపర్గా ఇఫ్ యూ ఎక్స్ప్లోర్ ద మార్కెట్, మీకు క్రెడిట్ ఇచ్చే వాళ్ళు ఉంటారు, మీరు సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. అంటే మీరు ఒక X రూపీస్ వాళ్ళకి ఇస్తే యూ గెట్ 2x రిటర్న్ ఐటమ్స్. దెర్ ఆర్ వెండర్స్ లైక్ దట్. సో మెల్లమెల్లగా, లేదంటే మాకు US వాళ్ళు ఉంటారు. ఇంట్రెస్టింగ్ పాయింట్. సో వాట్ కస్టమర్స్ డస్ ఇస్ US నుంచి ఫోన్ చేస్తారు, సార్ నాకు ఇట్లా మీరు ఒక 10 pieces పంపించండి, నాకు తెలిసిన క్లయింట్స్ ఉన్నారు, నేను అమ్మి మీకు రిటర్న్ ఇచ్చేస్తాను, మీకు డిఫరెన్స్ అమౌంట్ ఏదైతుందో మీకు పంపిస్తాను, ఫండ్స్ మాత్రం మీరు కస్టమర్ మీ దాంట్లోనే వేస్తారు అని చెప్తారు. వేర్ లైక్ ఓకే, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నాకు కూడా కావాల్సింది ఏంది, రొటేషన్. సో అక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళని మనం ఎంకరేజ్ చేస్తున్నాము. అక్కడ ఆమె పెట్టే ఇన్వెస్ట్మెంట్ 0 rupees, పెట్టే ఇన్వెస్ట్మెంట్ తన టైం, గెట్టింగ్ అ న్యూ కస్టమర్ అండ్ ప్రోడక్ట్ ఫ్రమ్ మీ. తన ఇన్వెస్ట్మెంట్ ఏముంది అక్కడ, సేల్స్ పర్సన్ మా వాళ్ళే, చూపెట్టేది మా వాళ్ళే, ఎవ్రీథింగ్ మా వాళ్ళే. అట్లా ఇఫ్ యూ వాంట్ టు కనెక్ట్ విత్ అ జ్యువెలర్, ఇనిషియల్గా మీరు మనీ లేకుండా కూడా స్టార్ట్ చేయాలి అంటే కనెక్ట్ విత్ అ జ్యువెలర్, గెట్ ఇన్ టచ్ విత్ హిమ్. మీ క్లయింట్స్ అందరితో మీరు బిజినెస్ చేసుకోవాలంటే చేసుకోండి, ఆర్ ఎల్స్ మీరే ఒక చిన్న ఆఫీస్లో ఓపెన్ చేసేసుకొని దాంట్లో మంచి జ్యువెలర్స్తో అటాచ్ అయిపోయి మీరు మీ క్లయింట్స్ని నీ ఆఫీస్కి తీసుకొని వచ్చేసి జ్యువెలర్ దగ్గర నుంచి కూడా మీరు స్టాక్ తెచ్చేసి మీరు ట్రేడింగ్ చేసేయచ్చు. మీకు మెల్లమెల్ల దాంట్లో మీకు నాలెడ్జ్, వన్స్ యూ స్టార్ట్ గెయినింగ్ ద నాలెడ్జ్, అప్పుడు దెన్ యూ కెన్ లుక్ ఫర్ మీ మనీ ఇన్వెస్ట్మెంట్ బట్టి, రొటేషన్ బట్టి, దెన్ యూ కెన్ ఇంక్రీజ్ ఆన్ ద స్టాక్ లెవెల్స్. అప్పుడు వెరీ ఇంట్రెస్టింగ్. అంటే యూజువలీ ఇది స్టిగ్మా అన్నది ఉంటుంది కదా, గోల్డ్ అంటే మనకు తెలియని సబ్జెక్ట్ అనే చాలా మంది ఆగిపోతుంటారు కూడా. తెలీదు కాబట్టి మనము రిస్క్ చేయొద్దు ఇన్వెస్ట్మెంట్. మనకు తెలియనప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు నా మేజర్ స్ట్రెంగ్త్ గెటింగ్ పీపుల్ అన్నప్పుడు, ఇప్పుడు నేను బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా అంటే నా కస్టమర్స్ లేదైతే నేను స్టార్ట్ చేయను కదా. మార్కెటింగ్ 4 P's అయితే మ్యాండేటరీ, ప్రోడక్ట్, ప్లేస్, ప్రైస్ అండ్ ప్రమోషన్. ఈ 4 P's లేదైతే నేను బిజినెస్లో దిగాలి అనుకుంటే అది తప్పు విషయం. అది నాకు ఈ 4 P's నాకు క్లారిటీ ఉంది అనుకుందాం. ఉంది అన్నప్పుడు నా దగ్గర ఆల్రెడీ ఇన్బిల్ట్ క్లయింట్స్ అయితే ఉంటారు కదా, నా పాత ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళకి నేను జ్యువెలరీ స్టార్ట్ చేస్తున్నా అంటే వాళ్ళు ఫస్ట్ సపోర్ట్ చేస్తారు 100%. అప్పుడు నాకు నాలెడ్జ్ లేదు, ఎక్కడ కొనాలో తెలియదు అన్నప్పుడు నీకైతే ఒక ఫ్యామిలీ జ్యువెలర్ అయితే ఉంటాడు కదా, నువ్వు ఎప్పటి నుంచో మీ ఫ్యామిలీ కొనే జ్యువెలర్ ఒకరు ఉంటారు, నువ్వు వెళ్ళి వాన్తో కూర్చొని ఇట్లా నా క్లయింట్స్ ఉన్నారు, నాకు స్టాక్ కావాలంటే 100% సపోర్ట్ చేస్తారు. ఎవరికైనా కావాల్సింది ఏంది, బిజినెస్ రొటేషన్, మనీ రొటేషన్ కావాలి. కరెక్ట్. అది ఇస్తున్నప్పుడు ఏ జ్యువెలర్ కూడా నో అని చెప్పాడు. ఫేర్ ఎనఫ్. అంటిల్ అన్లెస్ యూ గో టు మలబార్ అవన్నీ నేను చెప్పలేను, ఎందుకంటే దట్ ఈస్ నాట్ ఓనర్ డ్రివెన్, దట్స్ అ మేనేజర్ డ్రివెన్ స్టోర్. వేరేజ్ ఇఫ్ యూ గో ఏమన్నా ట్రెడిషనల్ జ్యువెలర్ దగ్గరికి వెళ్తే వేర్ ఓనర్ ఈజ్ అ టచ్ పాయింట్ టు ఎ కస్టమర్ అన్నప్పుడు వాళ్ళు 100% సపోర్ట్ చేస్తారు. స్లోగా మీకు నాలెడ్జ్ బిల్డ్ అయిపోతే యూ క్యాన్ ఇన్వెస్ట్ ఇన్ బిజినెస్. వెరీ నైస్.
ఐ థింక్ మనం చాలా బ్రాండ్ బిల్డింగ్ ఆస్పెక్ట్లోనే ఐ వాంట్ డూ అన్ అదర్ ఎపిసోడ్ అండి, బట్ దిస్ వాజ్ ఎ గ్రేట్ కాన్వర్సేషన్. అంటే ఐ కెన్ సీ దిస్ ప్యాషన్ ఇన్ యూ అబౌట్ బిల్డింగ్ అ బ్రాండ్. ప్రతి ఆస్పెక్ట్ ఇంటెన్షనల్గా మీరు స్టోర్లో చేసింది. నా ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్చువల్లీ విజిటింగ్ ద స్టోర్. Yeah, వచ్చి for మంచిగా sure, భోజనం anytime. కూడా Yeah, ఫుడ్ కూడా మీరు అంత ఫోకస్డ్గా చేసి వడ్డిస్తున్నారు అన్నది ఐ రియలీ లైక్ దట్ టేకింగ్ కేర్ ఆఫ్ కంప్లీట్ హోలిస్టిక్ ఎక్స్పీరియన్స్ ఫర్ అ కస్టమర్ దట్ స్టెప్పింగ్ ఇన్. ట్రూ. సో గుడ్ లక్. Thank ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ విత్ అంటే ఇంకా స్టోర్స్ మీరు కోకాపేటలోది ఇంకా మిగిలినవి కూడా చాలా బ్రాంచెస్ ఓపెన్ చేయాలని కోరుకుంటున్నాం. అండ్ హోప్ఫుల్లీ కామెంట్స్లోనైతే మీకు స్పెసిఫిక్గా ఏమైనా క్వశ్చన్స్ సుమంత్ని అడగాలంటే కామెంట్స్లో పెట్టండి. హోప్ఫుల్లీ విల్ డూ అన్ అదర్ ఎపిసోడ్ సూన్. And thank you so much. Thank you for having me here. Absolutely. Thank you. Thank you.